ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నడిపించడానికి, ముఖ్య వర్తమానం అందించడానికి ముఖ్య వక్తగా మన మధ్యకు విచ్చేసిన సురేష్ బాబు గారికి అవకాశం ఇవ్వడానికి ముందు ఆయన ఎవరో, ఆయన ఎక్కడ ఎలాంటి సేవ చేస్తున్నారో మనలో చాలామందికి తెలియదు. కాబట్టి ఆయన గురించిన పరిచయాన్ని తమ్ముడు స్టీఫెన్ చేసి అవకాశాన్ని సోదరులకు అప్పగిస్తారు. దేవుని ఉన్నతమైన నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ వందనాలండి. ఈనాటి మన సభకు మకుటం అంటే కిరీటం. దైవజనులు సురేష్ బాబు పురిటిగడ్డ గారు, సుమారు 47 సంవత్సరాలు ఆయనకి. మీరు ఎక్కడో పుట్టాడని అనుకోకండి, మన ప్రాంతమే, గోదావరి నీళ్ళు తాగాడు ఆయన. ఆయన ఊరు ధవళేశ్వరం. దాదాపు 30 ఏళ్ళుగా ఆయన హైదరాబాద్లోనే నివాసం ఉంటున్నారు, జీడిమెట్ల గ్రామంలో. ఆయన పరిశోధన గురించి మీతో కొన్ని సంగతులు పంచుకుంటాను. దాదాపు 250 ఏళ్ల క్రితం భారతదేశంలోని కొన్ని సామాజిక పరిస్థితులు, ఈ కుటుంబ పరిస్థితులు కానీ, ఆచార వ్యవహారాలు కానీ, మూఢనమ్మకాలు కానీ ఎలా ఉండేవో ఇప్పటి జనరేషన్కి తెలియదండి. ఇందులో కొంతమందికి తెలుసు, అది కూడా తక్కువగా తెలుసు. ఒక్కసారి వెనక్కి వెళ్ళి ఆనాటి సామాజిక పరిస్థితులు చూస్తే ఈరోజు మనం ఇలా కూర్చున్న దానికి అప్పటి పరిస్థితులకి చాలా వ్యత్యాసం ఉంటుంది. స్త్రీలు వచ్చాక ఎలా భారతదేశం ఆధునీకరించబడిందో అనే అంశం మీద 2009 నుండి ఆయన పరిశోధనలో ఉన్నారు. ఇందుకు గాను ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రాంతాల్లో ఉన్న దాదాపు అన్ని లైబ్రరీలను ఆయన సందర్శించారు. ఇప్పటి వరకు తెలుగులో మరియు ఇంగ్లీష్లో దాదాపు 1200 పుస్తకాలు ఆయన చదివారు. కొంతమంది ఉన్నారు ఇక్కడ. అది కాదు నేను మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసింది. మీ జీవితకాలంలో కనీసం ఒక పుస్తకమైన చదివి చచ్చిపోండి, అది చెప్పడానికి అన్నమాట. 1200 పుస్తకాలు చదివారట ఆయన. ఆధునిక భారతదేశ నిర్మాణంలో క్రైస్తవ మిషనరీల పాత్ర అనే అంశం మీద పలు సెమినార్లలో ఆయన పేపర్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కొన్ని ఇంటెలెక్చువల్ టాక్స్ చేశారండి ఆయన. విజయవాడ ఆంధ్ర లయోలా కాలేజీలో జరిగిన ఒక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లో ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ బై క్రిస్టియన్ మిషనరీస్ అండ్ బెనిఫిట్స్ అనే అంశం మీద ఆయన ప్రసంగించారు. అది ఇంటర్నేషనల్ సెమినార్. అది ఆయన రాసిన కొన్ని రచనలు ఉన్నాయి. దాదాపు ఆయన 6 పుస్తకాలు రాశారు. అందులో 2 పుస్తకాలు ఇప్పటికీ ఇంకా ముద్రణలో ఉన్నాయి. 4 పుస్తకాలు మాత్రం మనకు అందుబాటులో ఉన్నాయి. మన వెనకాల స్టాల్ ఉందండి, అందులో కూడా కొన్ని పుస్తకాలు అవైలబుల్గా ఉన్నాయి. ఈయన పరిశోధనలు, రచనలు చారిత్రాత్మక రుజువులతో కలిపి ఉంటాయి. ఏదో సోది కొట్టినట్టు ఉండవు అన్నమాట. నేను కూడా పుస్తకం రాస్తే బాగుంటుందని రాసిన పుస్తకాలు కాదు, రైట్. తర్వాత అన్నిటికీ కొన్ని ప్రాముఖ్యమైన సంగతి అనమాట. ఇది తెలంగాణ రత్న బిరుదు అనేది కొంచెం అరుదైంది. అది అందరికి ఎవరు. అది ఆంధ్రాలో పుట్టి తెలంగాణలో స్థిరపడి తెలంగాణ రత్న బిరుదు పొందడం ఇదేమి చిన్న సంగతి కాదు. అక్టోబర్ 21, 2024 అఖిల భారత తెలుగు సాంస్కృతిక సమాఖ్య, ఆంధ్రప్రదేశ్ కల్చరల్ అవేర్నెస్ సొసైటీ, అర్పిత సాహిత్య సాంస్కృతిక సేవా సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో విజయవాడలో 24వ ఆత్మీయ పురస్కారాల ప్రధానోత్సవం జరిగింది. అందులో సురేష్ బాబు పురిటిగడ్డ గారి రచనలను గుర్తించి స్పెషల్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ డాక్టర్ పసుపులేటి శంకర్ గారి చేతుల మీదుగా తెలంగాణ రత్న బిరుదును ఆయనకి ఇచ్చారు. అది అర్థమవుతుంది మీకు కొన్ని. తర్వాత ప్రస్తుత పరిశోధన, ఆధునిక భారతదేశంలో ఆంగ్ల విద్యా ప్రభావం అనే పుస్తకాన్ని ఆయన రాశారు. ఈ పుస్తకాన్ని రాయడానికి సుమారు 300 పుస్తకాలు ఆయన స్టడీ చేశారు. అందులో నుండి సుమారు 200 పుస్తకాల క్రాస్ రెఫరెన్స్లుగా చూపించి ఆ పుస్తకం రాశారు. ప్రస్తుతం ఈ పుస్తకాన్ని సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వారికి పియర్ రివ్యూ కోసం పంపించారు. త్వరలో ఈ పుస్తకం కూడా మన మధ్యకు రాబోతుంది. వాటి కోసం మీరు ప్రార్థన చేయండి. ఇది మనకు మాత్రమే దక్కే. కొంతమంది లైవ్లో వింటున్నారు కానీ వీటిని మనం స్పృశిస్తున్నాం. ఈ సంగతులను అంటే ప్రత్యక్షంగా ఉన్న శ్రోతలం. మనం ఒక్క మాటలో చెప్పాలంటే మనం ప్రభు దృష్టికి కొంచెం కృప పొందిన వాళ్ళం. ఎందుకంటే ఈ కంటెంట్ మీకు అన్ని చోట్ల దొరకదు. నిజానికి లైవ్ గురించి మేము పోరాటం చేసాం. కొన్ని లైవ్లో మాట్లాడకూడని సంగతులు ఉంటాయి. ఎండాలజీ అంటే అందుకే చరిత్ర చెప్తే ఎవడో చెప్పండి అంత సంతోషంగా ఎవరు ఉండరు.
ఎందుకంటే అందులో వాళ్ళు ఏడ్చేవే ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఇందులో వాళ్ళని ఏడిపించేవి ఉంటాయి కనుక అలాంటి కంటెంట్ని బయటికి చూపించడం సాధ్యం కాదని మేము అడిగితే అన్న కొన్ని రోజులకి మన కోసం ఆ కంటెంట్ కొంత బయటికి తీసి లైవ్ కూడా అవకాశం ఇచ్చారు. అందుని బట్టి ఆయనకి ప్రత్యేకమైన వందనాలు. ఇంకేం ఆలస్యం చేయకుండా సాదరంగా ఆయన వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. తీసి పర్లేదు తీసి. ఇట్స్ ఓకే. యా, థ్యాంక్ యూ. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు నాకు ఇచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి నేను మొట్టమొదటిగా దేవునికి నేను మహిమ ఘనత ప్రభావాలు తెలియజేస్తున్నాను. అలాగే ఫెయిర్ అండ్ ఫెయిత్ఫుల్ మినిస్ట్రీస్ ప్రెజెంట్స్ 4th యూత్ మీటింగ్ ఫర్ స్పిరిచువల్ డెవలప్మెంట్ టైటిల్ ఇండాలజీ. ఈ కార్యక్రమానికి ఆద్యులు లేకపోతే ఈ కార్యక్రమాన్ని రూపొందించినటువంటి దైవజనులు దొళ్ళ చెరువు వీధి కడియ మండలం వాస్తవ్యులు దొడ్డ ప్రసాదయ్య గారికి, అలాగే నన్ను ఇక్కడికి పిలవటానికి సహకరించినటువంటి డేవిడ్, ఆ తర్వాత స్టీఫెన్ అందరికీ కూడా ప్రత్యేకించి వందనాలు. కూడియను మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. వేదికను అలంకరించినటువంటి పెద్దలకు కూడా నా హృదయపూర్వక వందనాలు. పాస్టర్ గారు ఆల్రెడీ చెప్పారు, ఇండాలజీ అంటే భారతదేశానికి సంబంధించినటువంటి సాంస్కృతిక, సామాజిక, కుటుంబ ఆచారాలు, భాషలు అన్నీ కూడా దాంట్లో వస్తాయి. అలాగే తమ్ముడు స్టీఫెన్ చెప్పినట్టు 1200 పుస్తకాలు చదవటం అంటే మాటలు కాదు. మరి ఈ రోజుల్లో 1,00,000 పుస్తకాలు చదివానని 50,000 పుస్తకాలు చదివని చెప్పేసి చెప్పుకుంటున్నారు మరి యూట్యూబుల్లోని. ఒకవేళ ఈ అబ్బాయి అలాంటి బాపత అని అనుకుంటున్నారేమో. యూట్యూబ్ బాపత కాదులండి, నిజంగానే చదివాను అని చెప్పేసి నేను చెప్పుకోవడం కంటే నా కంటెంట్ మీరు నేను చెప్పే విషయాలు విన్న తర్వాత అప్పుడు అనుకుంటారు, అయితే ఈ అబ్బాయి నిజంగా 1200 పుస్తకాలు కాదు కానీ మోర్ దెన్ 1200 బుక్స్ అని చెప్పేసి మీరు తర్వాత అనుకుంటారు. ఓకే, సి మీకు అక్కడ కనిపిస్తుందా? లైబ్రరీలో నిక్షిప్తమైనటువంటి మన క్రైస్తవ మిషనరీల చరిత్రకు సంబంధించినటువంటి పుస్తకాలు అవి. ఓకే, చూడండి. నేను ప్రత్యేకించి యూట్యూబుల్లోనూ లేకపోతే ఈ చిన్న చితక బుక్ స్టాల్లో నేను వెతకను పుస్తకాలు. మిషనరీస్ గురించి పరిశోధన చేయాలి అని అంటే మొట్టమొదట మనం లైబ్రరీలకు వెళ్ళాలి, పాత పుస్తకాలను చదవాలి, తిరగదోడాలి. చూడండి దేర్, అక్కడ చూడండి, సీ దేర్, అయ్యో ఆ పాత పుస్తకాలన్నీ కూడా మన క్రైస్తవ మిషనరీలకు సంబంధించినటువంటి పుస్తకాలు కొన్ని. అదిగో ఆ చెత్త కుప్పలాగా ఉంది. ఏంటవి? దాంట్లో ఏముంటాయి? మన క్రైస్తవ మిషనరీల చరిత్రకు సంబంధించినటువంటి పుస్తకాలు అవి. చూసారా? చూడండి, అయ్యో ఇవి తార్నాక. సో ఆ విధముగా ప్రత్యేకించి లైబ్రరీలకు వెళ్ళి అక్కడ ఎక్కడో వేల పుస్తకాల లోపల ఉన్నటువంటి పుస్తకాల్లో నుండి క్రిస్టియన్ మిషనరీస్ యొక్క చరిత్ర బయటకు తీయాలి అంటే నిజంగా దేవుడు ఇచ్చినటువంటి ఆసక్తి, దేవుడు ఇచ్చినటువంటి సామాజిక స్పృహ ఉంటేనే తప్ప సాధ్యం కాదు. చాలా కష్టం. చూడండి, ఇవన్నీ అయ్యే రైట్. నాకు ఇప్పుడు 1:30 వరకు టైం ఇవ్వబడింది. నేను డైరెక్ట్గా టాపిక్లోనికి వెళ్ళిపోతున్నాను. ఓకే, మిషనరీ అని చెప్పేసి అంటున్నాం. ఇండాలజీ అంటే ఒక ముక్కలు మనం చెప్పుకున్నాం, భారతదేశ సామాజిక, సాంస్కృతిక రచనలు, తర్వాత కుటుంబ వ్యవహారాలు అన్నీ కలిపి భారతదేశ చరిత్రను సమీకరించి చెప్పే అంశమే ఇండాలజీ. అది మన డెఫినేషన్. మరి మిషనరీ అంటే ఏంటి? మిషనరీ అంటే ఎవరు? వాట్ ఈస్ ది మిషనరీ మీనింగ్? వాట్ ఈస్ ద రూట్ వర్డ్ ఆఫ్ మిషనరీ? మిషనరీ అంటే ఏంటి?
సి ద మేకింగ్ ఆఫ్ మిషనరీ అని చెప్పేసి ఒక బుక్ ఉందన్నమాట, అమెజాన్లో ఉంటుంది. అది 3134 ఆ బుక్ ఖరీదు. దాంట్లో ఏముంటుందంటే ద వర్డ్ మిషనరీ కమ్ ఫ్రమ్ ద లాటిన్ వర్డ్ మిట్టో. ఇందులో వేసుకున్నా యాక్చువల్గా మర్చిపోయి, సర్లే పెన్ డ్రైవ్. ఎస్, ద వర్డ్ మిషనరీ కమ్ ఫ్రమ్ ద లాటిన్ వర్డ్, చెప్పండి, మిట్టో. అంటే మీరు చెప్తున్నారు అంటే మీరు అక్కడ ఫాలో అవుతున్నారు అని అర్థం. ఏంటండి? మిట్టో. మిట్టో అనే వర్డ్లోంచి మిషనరీ అనే వర్డ్ వచ్చింది. ఓకే, అంటే మిట్టో అంటే ఏంటి? దేవుని యొక్క పరిచర్య కోసం పంపబడిన వాడు అని అర్థం. ద పర్సన్ హూ సెంట్ ఫ్రమ్ గాడ్ టు ప్రీచ్ అబౌట్ ద బైబిల్ ఆర్ టు ప్రీచ్ అబౌట్ గాడ్. దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క మాటల్ని చెప్పడానికి పంపబడినటువంటి వ్యక్తే మిషనరీ. ఆ మిషనరీ అనే ఇంగ్లీష్ వర్డ్ దేంట్లో తెచ్చింది? మిట్టో అనే లాటిన్ వర్డ్ లో నుంచి వచ్చింది. రైట్. అలాగే అపోస్తల కార్యాలు 6వ అధ్యాయంలో ఏముంటుందంటే, ఇన్ ద ట్రెడిషనల్ సెన్స్ ఆఫ్ ద టర్మ్ మిషనరీ హ్యాస్ బీన్ రిజర్వ్డ్ ఫర్ దోస్ హూ హ్యావ్ బీన్ కాల్డ్ బై గాడ్ టు ఎ ఫుల్ టైమ్ మినిస్ట్రీ ఆఫ్ ద వర్డ్ అండ్ ప్రేయర్. పూర్తిగా దేవుని యొక్క సేవ కోసం పిలువబడినటువంటి వాళ్ళు, సమర్పించుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మిషనరీ అని సహజంగా మనం పిలుస్తాం. ఓకే, ఇది బ్రీఫ్గా మిషనరీ అనే మాటకి మీనింగ్. ఎందుకంటే మనం మిషనరీస్ గురించి చెప్పుకుంటున్నాము అంటే అసలు వాళ్ళు ఎవరు అనేది మొట్టమొదటి మనకు తెలియాలా. వీ షుడ్ నో ఫస్ట్ వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆర్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద మిషనరీ, కదా. రైట్. సరే, ఇప్పుడు ఏమండి, టాపిక్లోనికి మనం వచ్చేసాము, అంశంలోనికి మనం వచ్చేసాము, లేకపోతే కంటెంట్లో కూడా మనం వెళ్ళిపోతున్నాము. చాలా జాగ్రత్తగా మనం విందాం. అక్కడ ఏం కనిపిస్తుంది మీకు? ఒక వ్యక్తి పేదల యొక్క భూమిని ఆక్రమించుకుంటున్నాడు. హీఈస్ టేకింగ్ అవే ల్యాండ్స్. అక్కడ ఉన్నటువంటి పేదల యొక్క భూమిని కబ్జా చేస్తున్నాడు. ఇది చాలా మీనింగ్ఫుల్ వర్డ్, మీనింగ్ఫుల్ పిక్చర్. ఎందుకు అనంటే నేటి కాలంలో ప్రియ సోదరులారా, ప్రియ సహోదరులారా, నేటి కాలంలో క్రైస్తవ మిషనరీలు భారతదేశానికి వచ్చి సేవ చేస్తున్న సమయంలో వాళ్ళు నిర్మాణాలు చాలా స్థాపించారు. లైక్ స్కూల్స్, ఇంకా హాస్పిటల్స్, డిస్పెన్సరీస్, కాలేజెస్, చర్చెస్ ముఖ్యంగా. ఇవన్నీ కూడా కొంతవరకు లేదా చాలా వరకు ఈనాటి కాలంలో ఏమైపోతున్నాయి? తెలుగు భాషలో అన్యాక్రాంతం అనే ఒక వర్డ్ ఉంది. అన్యాక్రాంతం అయిపోతున్నాయి. అవి ఎలాగ అన్యాక్రాంతం అయిపోతున్నాయి, దానికి సపోర్ట్గా నిలబడినటువంటి వాళ్ళు ఎవరో కూడా మనకు తెలుసునండి, అది వేరే విషయం. సో కొన్ని వాళ్ళ యొక్క ఆస్తులు, ఐశ్వర్యాలు మన కోసం కట్టినప్పుడు మనం వాటికి ఏమంటే ప్రాముఖ్యత, ప్రాధాన్యత ఇవ్వకుండా ఉన్న కారణంగా అవి అన్యాక్రాంతం అయిపోతున్నాయి, ఆక్రమించేసుకుంటున్నారు. ఇప్పుడు చరిత్ర సో వాళ్ళ యొక్క ఆస్తుల్ని, వాళ్ళ యొక్క భూముల్ని, వాళ్ళ యొక్క హాస్పిటల్స్ని, వాళ్ళ యొక్క స్కూల్స్ని, వాళ్ళ యొక్క ఇన్స్టిట్యూషన్స్ని ఆక్రమించినప్పుడు చరిత్రను కూడా ఆక్రమించే ప్రయత్నం జరుగుతుంది, అది లేదా? సో ఆ నిర్మాణాలు మనం ఎలాగో కాపాడుకోలేకపోతున్నాం. కనీసం దేన్ని కాపాడుకుందాము? చరిత్రను కాపాడుకుందాము అనేది నేను తీసుకున్నటువంటి బాధ్యత. ఎస్, నేను తీసుకున్నదండి. అదేంటో ఈరోజు 4 గంటల వరకు మనం మాట్లాడుకుంటా ఉంటాం కదా. మీరందరూ కూడా ఒక నూతనమైనటువంటి అంశాలు తెలుసుకుని మీరు ఇక్కడి నుంచి వెళ్తారు. పాస్టర్ గారికి మీరు థ్యాంక్స్ చెప్తారు తర్వాత, మంచిదండి, మంచి విషయాలు నేర్చుకోవడానికి మాకు మంచి వే లేదా ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేశారు, మంచి సెమినార్ని మీరు నిర్వహించడం జరిగిందని చెప్పేసి మీరు అందరూ కలిసి అయ్యగారికి థ్యాంక్స్ చెప్పి వెళ్తారు. నేను గ్యారెంటీ ఇస్తున్నా. ఎందుకంటే నా సబ్జెక్టు ఆషమాష సబ్జెక్ట్ కాదు. నేడు మనకు తెలియని భారతీయ క్రూర పద్ధతులు లేదా మూఢాచారాలు, మిషనరీస్ గురించి చెప్పడానికి నిలబడినటువంటి ఏ వ్యక్తి అయినా సహజంగా ఆ మిషనరీ అప్పుడు వచ్చాడు, ఈ మిషనరీ ఇది చేశాడు, ఆ మిషనరీ అది కట్టాడని చెప్పి మిషనరీస్ గురించి చెప్తారు. నో, దట్ ఈస్ నాట్ ద రైట్ వే టు స్పీక్ అబౌట్ మిషనరీస్. అది కరెక్ట్ కాదు. వాళ్ళు వచ్చే సమయానికి భారతదేశంలో సామాజిక, కుటుంబ ఆచారాలు, కట్టడలు, మూఢనమ్మకాలు ఏ పీక్స్లో ఉండేవో తెలియాలి.
సో మీరందరూ కూడా చాలా మంది చదువుకున్నటువంటి మేధావులు, మంచి ఇంటలెక్చువల్స్ ఉన్నారని చెప్పేసి మీ ముఖాలు చూస్తే నాకు తెలుస్తుంది. ఒక 2-3 రకాల మూఢనమ్మకాలు చెప్పండి అమ్మా. ఎప్పుడు అదొకటే. మూఢనమ్మకాలు చెప్పండి అమ్మ. డైరెక్ట్గా సతీకి వెళ్ళిపోతారండి బాబు, నాకు అర్థం కాదు. సతీ ఒకటేనా? సతీ ఒకటే, బాల్య వివాహాలు అది ఇది రెండోది అనమాట. సతీ సహగమనం 2, బాల్య వివాహాలు. ఇంకా మా స్టూడెంట్ అనమాట. అనుగమనం అన్నాడంటే మొత్తం ఇది సబ్జెక్ట్ ఇంత ముందు ఎక్కడో నా ద్వారా విన్నాడు. రైట్. ఇంకా అమ్మా విద్య, నిరక్షరాస్యత, ఇంకా అంటరానితనం. అంటే అమ్మ మీరు చెప్పేవి సామాజిక అంశాలు, నేను చెప్పే మూఢనమ్మకాలు. మీరు చెప్పారు చూడండి, బాల్య వివాహాలు, సతీ, ఇవి చదువు అనేది, విద్య లేకపోవటం అనేది, ఇవన్నీ కూడా సామాజిక అంశాలు. అవి వేరు, మళ్ళీ మూఢనమ్మకాలు. ఓకే, చేతబడులు. రైట్ రైట్. అనుగమనం విన్నారా ఎప్పుడన్నా మీరు? లేదు. పుట్టింగ్ నెయిల్ టు ద థ్రోట్ విన్నారా మీరు? అంతర్జాల యాత్ర విన్నారా మీరు? ఒక వ్యక్తి పెట్టు ఫెల అంటే ఏంటి తెలుసా? లేదు. ఒక వ్యక్తి ఒక్క రోజులో, అమ్మా వినండి, నేను ఆన్ రికార్డ్ చెప్తున్నా, ఒకవేళ కనుక డౌట్ ఏమైనా ఉంటే తర్వాత నన్ను వచ్చి అడగొచ్చు. ఇక్కడ కూర్చున్న ఈ ప్రాంగణంలో లేకపోతే ఇక్కడ ప్రదేశంలో కూర్చున్న వారు ఎవరైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు. లేకపోతే ఆన్ రికార్డ్ కాబట్టి లైవ్ లో వింటున్నటువంటి వారు ఎవరైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు. వాళ్ళకి నేను సమాధానం చెప్పగలిగే స్థితిలోనే ఉన్నా. ఒక్క వ్యక్తి ఒక రోజులో సుమారుగా ఎన్ని పెళ్లిళ్ళు చేసుకునేవాడు స్టీఫెన్ చెప్పగమ్మా? ఒక్క రోజులో ఒక వ్యక్తి ఎన్ని పెళ్లిళ్ళు చేసుకునేవాడు అది మనకు తెలియదు. భారతదేశంలో మూఢనమ్మకాల్లో ధర్నా అనే ఒక మూఢాచారం ఉంది. అంటే ఏంటి మీకు ఎవరికైనా ఐడియా ఉందా? లేదు. సో పైన మెరుగులు దుద్ది, లేకపోతే పైన మూఢనమ్మకాలు ఇలా ఉండేవి అని చెప్పడానికి పాఠ్య పుస్తకాలు ఏం చేశారంటే సతీ సహగమనం తీసుకొచ్చారు. మీరు చెప్పినట్టేమో బాల్య వివాహాలు అక్కడతో అయిపోయింది అంతే. అంతర్జాల ఏది? అనుగమనం ఏది? పుట్టింగ్ నెయిల్ టు ద థ్రోట్ ఏది? పెట్టు ఫెల ఏది? ఒక్క రోజులో ఎన్ని పెళ్లిళ్ళు చేసుకుంటాడు మనిషి భారతదేశంలో ఏది? ధర్నా ఏది? ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. ఎప్పుడైతే భారతదేశానికి మిషనరీస్ రావటానికి ముందు భారతదేశ స్థితిగతులు ఎలా ఉండేవో తెలుసుకుంటే అప్పుడు తెలుస్తుంది వాళ్ళు చేసినటువంటి త్యాగపూరితమైన సేవ. ఒక ఉదాహరణ చెప్తాను. పేషెంట్ కండిషన్ ఎలా ఉంది అని చెప్పేసి అని అడిగితే ఐసీయూలో పెట్టబడిందండి అంటాం. మామూలుగా ఐసీయూ అంటే ఏంటి? ఐసీయూ అంటే ఇంటెన్సివ్ కేర్ యూనిట్. అంటే ఇక మన చేతులు ఏమీ లేదండి, మేము చేసే ప్రయత్నం మేము చేస్తున్నాం, ఆ తర్వాత ఎవరిదయ్యా? పైవాడి దయ్యా, మా ప్రార్థన చేసుకోండి అంతే. ఈ మాట ఎప్పుడైతే అంటారో బయట ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా అయిపోతాయి. సో ఎప్పుడైతే కండిషన్ సీరియస్గా ఉంది అని అంటామో డాక్టర్స్ ఎంత కేర్ఫుల్గా ప్రాణం పోసేటట్టు ఆపరేషన్ చేస్తారు అనే దానికి మీనింగ్ అంత ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే సీరియస్ ఇష్యూ ఉంది అని అంటామో అప్పుడు డాక్టర్స్ ఎంత కేర్ఫుల్గా ఆపరేషన్ చేశారనే విలువ మనకు తెలుస్తుంది. మన వివాహ వ్యవస్థ నోరి శ్రీనాథ వెంకట సోమరయాచులు భర్తతో పాటు అదే చేతిలో భస్మమైపోతే సతీ సహగమనం అంటే సహగమనం మీరు చెప్పినట్టు. కానీ భర్త ఎక్కడో దూరదేశంలో చనిపోయిన వార్త విని స్వయంగా భార్య తన చేతిని తాను పేర్చుకుని దాంట్లో పడి కాలిపోతే అది అనుగమనం. అది అనుగమనం. అర్థమైందా? సతీ సహగమనం అంటే భర్త చనిపోయిన తర్వాత అదే చేతిలో భార్య దూకేస్తుంది. వేరే అనుగమనం అంటే భర్త యొక్క పార్థివ దేహంతో పని లేదు, ఆమె పేర్చుకుంటుంది, ఆమె ఒక్కతే దాంట్లో పడిపోయి చనిపోద్ది. సో ఈ రెండిట్లో ఏది జరిగినప్పుడు కూడా అన్యాయం జరిగింది ఎవరికండి? స్త్రీకే. అంటే అనుగమనం అని చెప్పలే మనోళ్ళు, సతీ సహగమనం చెప్పారు. తర్వాత ఇక్కడ ఎవరి బుక్ ఇది? పండిట్ రమాబాయి సరస్వతి. ఈ పండిట్ రమాబాయి సరస్వతి పుస్తకాల్లో కూడా ఏముందంటే పండిట్ రమాబాయి జీవించిన కాలంలోని పరిస్థితులు ఏంటంటే చాలా దుర్భరంగా ఉండేవి. ముఖ్యంగా భర్త చనిపోయిన వితంతు పరిస్థితి ఎలా ఉండేదండి? వీధిలోని కుక్కల వలె కాకుల వలె ఉండేది. ఆ పుస్తకం కావాలంటే నా దగ్గర ఉంది యాక్చువల్గా. ఇది చాలా
ప్రశస్తమైనటువంటి పుస్తకం తెలుగులో. పండిట్ రమాబాయి గురించి చాలా బుక్స్ వచ్చినాయి తెలుగులోకి, కానీ అవన్నీ ఒక ఎత్తు అయితే 1910లో పబ్లిష్ చేయబడినటువంటి పాత పుస్తకం ఇది నా దగ్గర ఉంది, నేను చేశాను బయటికి. కనిపించలేదా? కనిపిస్తుందా అమ్మా? రైట్. 1870 నాటి లెక్కల ప్రకారం అమృత్సర్లో ఒక్క ఏడాదిలో సుమారుగా 300 మంది ఆడ పసికందులను తోడేళ్లు ఎత్తుకుపోయాయి. అనగా పుట్టిన వెంటనే అమ్మాయిలను తోడేళ్లకు విసిరివేసే ఆచారం భారతదేశంలో ఉండేది. ఒక్క ఏడాదిలోనే ఎంతమంది అండి? 300 మంది ఆడ పసికందులను తోడేళ్ళకి వేసేశారు. ఏమి పుట్టింగ్ నెయిల్ టు ద థ్రోట్ అంటే పురుట్లోనే అమ్మాయిని ఈ ఇండెక్స్ ఫింగరు ఈ థంబ్ ఇలా పెట్టి నొక్కేసి పెంట కుప్పలో పారేయటం, చెత్తబుట్టలో పారేయటం. అంటే పురుట్లోనే అమ్మాయిని చంపే ఆచారం పేరు పుట్టింగ్ నెయిల్ టు ద థ్రోట్. అంతర్జలి అంటే ఏంటి? అంతర్జలి అంటే ఏంటి? అంతర్జలి అంటే ఏంటో కాదు. ఆనాటి కాలంలో మనకి వైద్యం లేదు అందుబాటులో. వైద్యం లేని కారణంగా మన వాళ్ళు ఏం చేశారంటే వయసుతో తారతమ్యం లేకుండా ఎవరైనా మామూలుగా అనారోగ్యంగా ఉంటే బ్రతికి ఉన్నటువంటి వాడికి పాడు కట్టేసి నదుల దగ్గర విడిచిపెట్టేసేవారు. ఎప్పుడైతే నది దగ్గర విడిచిపెట్టేయడం జరుగుతుందో ఆ నది దగ్గర ఆకలితో అలమటించి నీళ్లు లేకుండా గొంతు నాలుక పెడచగట్టుకుపోయి అలాగా చనిపోతారు. సో ఆ వ్యక్తి అంత భయంకరంగా నది ఒడ్డున కనుక చనిపోతే ఎక్కడికి వెళ్ళిపోతాడు? సరాసరి స్వర్గానికి వెళ్ళిపోతాడు అనమాట. అలాంటి ఆచారం, దట్ ఈస్ కాల్డ్ అంతర్జలి. రైట్. ఆంధ్రుల సాంఘిక చరిత్ర లేకపోతే ఆంధ్రుల చరిత్ర సంస్కృతి అని చెప్పేసి ఒక బుక్ ఉందండి. ఆచార్య కండవల్లి లక్ష్మీ రంజనం, ఆచార్య కండవల్లి బాలేందు శేఖరం. ఆంధ్రదేశం గురించి, భారతదేశం గురించి, ప్రజల యొక్క జీవిత చరిత్రల గురించి చదవాలి అంటే కండవల్లి బాలేందు శేఖరం బుక్స్ చదవండి. బ్రిటన్ గురించి చాలా బాగా రాస్తాడు ఆయన, ఇండియన్ గురించి కూడా చాలా బాగా రాస్తాడు. సో ఈయన బహుభారత్వం గురించి రాస్తున్నాడు. అమ్మా, బహుభారత్వం అంటే ఏంటి? వాట్ యు బహుభారత్వం ఏమండి? ఒక పురుషుడు ఒక స్త్రీ కంటే ఎక్కువ మందిని పెళ్లి చేసుకోవటం బహుభారత్, అంతే కదా? షూరా? లాక్ కియా జాయే కౌన్ బనేగా కరోడ్పతి. యుగ యుగముల నుండి పురుషుల యందు వ్యాపించిన బహుభారత్వము నారీ లోకమున బాధాకరమైన సమస్యగా నుండెను. బహుకాంతా ప్రీతి పురుషులకు ఒక అలంకారం అంట. బహుకాంతా ప్రీతి అంటే ఏంటి? ఒక వ్యక్తి ఎంతమందినైనా పెళ్లి చేసుకోవచ్చు అనేది ఆనాటి కాలంలో ఆమోదయోగ్య మిషనరీస్ వచ్చేటప్పటికి వాళ్ళు చూసి ఆశ్చర్యపోయారు, బెత్తరపోయారు, ఇదేంట్రా బాబు అని చెప్పేసి. సో బహుకాంతా ప్రీతి పురుషులకు ఒక అలంకారము, గౌరవ హేతువుగా ఉండెను. ఈ రోజుల్లో గౌరవానికి హేతు ఏంటి? డబ్బు, హోదా, పరపతి, చదువు, విల్లాస్. విల్లాస్ అంటే క్రైస్ట్ విల్లా, సురేష్ బాబు విల్లా. విల్లా అంటే బంగ్లా అన్నమాట. అనేక మంది ఆనాటి కాలంలో పురుషులు వనితలను వలచి పెళ్లి చేసుకోవటం గౌరవానికి హేతు అంట. రైట్. ఇప్పుడు కందుకూరి వీరేశలింగం. నేను కందుకూరి అనేటప్పుడు వీరేశలింగం పేరు చెప్తున్నారు. రైట్. ఏనాడైనా కందుకూరి వీరేశలింగం రాసినటువంటి పుస్తకాలు కనీసం ఒక్కటైనా మీరు చదివిన పాపాన పోయారా? కందుకూరి వీరేశలింగం రాసినటువంటి పుస్తకాల్లో కనీసం ఒక్క పేజీ అయినా, ఒక్క పుస్తకమైనా చదివిన పాపాన పోయారా? పోలేదండి. అయితే ఇప్పుడు పోతారనమాట. కందుకూరి వీరేశలింగం చాలా పుస్తకాలు రాశాడు. ఆ కందుకూరి వీరేశలింగం పుస్తకాలు రాయడానికి కూడా స్పృహ ఎవరండి? క్రైస్తవ మిషనరీలే. అది ఈరోజు చూస్తాం మనం. ఓకే. ఆయన వివేకవర్ధని అనే 3 వాల్యూమ్స్ రాస్తాడు. ఆ వివేకవర్ధని అనే పుస్తకంలో ఏమంటది అంటే, ఏమండి, భారతదేశంలో ఒక్క పురుషుడు సుమారుగా ఒక్కో రోజులు 23 పెళ్లిళ్ళు చేసుకునేవాడంట. అమ్మో అంటున్నారు ఎవరో. స్టీఫెన్ తర్వాత ప్రసాద్ సార్ ముందే చెప్పేశారు ఆల్రెడీ. ఈ సురేష్ బాబు పట్టుకుంటే ఎలాంటివి చెప్తాడు.
మరి మిషనరీస్ గురించి చెప్పాలి కదా. మరి మిషనరీ గురించి చెప్పాలంటే భారతదేశము ఎలాంటి స్థితిగతులు గుండా వెళ్ళిందని చెప్పాలా వద్దా? సో సామాజిక పరిస్థితులు చూస్తున్నాం. సో నేను మళ్ళీ చెప్తున్నా, నేను మళ్ళీ అడుగుతా తర్వాత. కందుకూరి వీరేశలింగం రాసిన పుస్తకాలు ఏముందండి? భారతదేశంలో ఒక్క రోజులో ఒక్క వ్యక్తి ఒక్క రోజులో ఎన్ని పెళ్ళిళ్ళండి? 23 పెళ్ళిళ్ళు. అంటే గంటకు కనీసం ఒక్కటి. ఇక్కడ తాళి కట్టేస్తాడు అయ్యగారు. అమ్మ త్వరగా తీసుకురండి మా అమ్మాయిని, నేను మళ్ళీ వేరే మండపానికి వెళ్ళి ఆ అమ్మాయి మెళ్ళ తాళి కట్టాలా అని చెప్పేసి ఇక్కడ కట్టేసి కంగారు మళ్ళీ అక్కడికి వెళ్ళి అక్కడ కట్టేసి మళ్ళీ తొందరగా నాకు టైం లేదండి వెళ్ళిపోవాలి, మళ్ళీ ఇంకొక అమ్మాయి మెళ్ళ తాళి. అలాగ సుమారు 23 మంది అమ్మాయిల మెడలో తాళి కట్టినటువంటి పరిస్థితి భారతదేశంలో ఒక్క రోజులో. అది కూడా వస్తుందమ్మా. ఇప్పుడు చదవండి అక్కడ చదవండి. ఒకవేళ కనుక నేను ఏమైనా మాట్లాడేది తప్పు లేకపోతే అవగాహన లోపం అనేది అనుకుంటే గనక మీరు అక్కడ చదవచ్చు అని చెప్పేసి చెప్పడానికి నేను ముందుగానే మీకు అది ఏర్పాటు చేశాను. ఎందుకంటే నా టాపిక్, నేను చెప్పే అంశాలు నమ్మబుద్ధి కావు ఎవరికి కూడా. నిజం చెప్తున్నా, నేను మళ్ళీ చెప్తున్నా, నేను చెప్పే టాపిక్స్ కానీ లేకపోతే నేను చెప్పే పాయింట్లు కానీ ఎవరికి నమ్మబుద్ధి కాదు. నమ్మాలంటే ఏం చెప్పాలి? ఏం చూపించాలి? రుజువులు చూపించాలి. ఒక్క దినమున అంటే నొక్క పురుషునకు అంటే నొక్క అంటే ఒక్క. పర్లేదు కదా, తెలుగు భాష అర్థమవుతుంది కదా మీకు, ఓల్డ్ తెలుగు. చాలా మంచి తెలుగు పండితులు ఉన్నారు ఇక్కడ. ఓకే, అక్కడ చూడండి, అక్కడే చూడండి, నామకంగా అక్కడే చూడండి. ఒక్క దినమున నొక్క పురుషునకు 3, 4 మొదలుకొని అక్కడ రెడ్ ఇంకుతో అండర్లైన్ చేశాను చూడండి. అది అమ్మా చదవాలి మీరు. ఒక్క రోజులో ఒక వ్యక్తి ఎంతమందిని పెళ్లి చేసుకునేవాడండి? ఏమండి, ఒకవేళ కనుక నిజంగా ఈ పాయింట్ నేను మౌఖికంగా నోట్తో చెప్తే మీకు నమ్మబుద్ధి అయ్యేదా? నమ్మేవారా? నమ్మేవారు కాదు. కాబట్టి ఈ విషయాలను కూడా రుజువులుగా చూపించడానికి, మీ చేత చదివించడానికి తీసుకొచ్చే దేవుని స్తోత్రం కలిగిన కాక. రైట్. పెళ్లి చేసుకోవడానికి కడుపులో ఉన్నటువంటి గర్భస్థ శిశువు విషయంలో కూడా బేరసారాలు జరిగేవి. ఇప్పుడు పాయింట్ ఇంకోటి ఏంటంటే, బాల్య వివాహాలు అంటే ఏంటమ్మా? ఇందాక ఎవరు బాల్య వివాహాలు అని చెప్పేసి అంటే చెప్పారు పాపం, కానీ డెఫినేషన్ చెప్పలే. వయసు చెప్పండి పోనీ. అమ్మా బ్రదర్స్ మీరని చెప్పొచ్చు. బాల్య వివాహం అంటే ఏ వయసులో? 6? చాలా ఎక్కువ అమ్మా, ప్లీజ్, చాలా ఎక్కువ అయిపోయింది. కడుపులో అని అంటున్నారు, అది తర్వాత వస్తుంది. ఇప్పుడు బాల్య వివాహం చెప్పండి. పుట్టిన వెంటనే, కరెక్ట్, దాదాపుగా వచ్చారు. పుట్టిన వెంటనే అంటే ఉయ్యాల తొట్టులో ఉన్నటువంటి అమ్మాయికి తాళి కట్టేవారు. ఉయ్యాల తొట్టులు, అది కూడా చూపిస్తాను ఇప్పుడు నేను మీకు. ఈ రోజంతా కూడా మీరు ఏమనుకుంటారంటే, ఈ రోజు మంచి సెమినార్కి నేను వెళ్ళిన మా ఫ్రెండ్ లేకపోతే మా అన్న, మా తమ్ముడు, మా అక్క, మా చెల్లి కూడా వస్తే చాలా విషయాలు తెలుసుకునేవారు కదా అని చెప్పేసి మీరు వెళ్తారు ఇక్కడి నుంచి. అంటే మీ ఫ్రెండ్స్ కూడా వస్తే చాలా బాగుండును, చాలా విషయాలు తెలుసుకుందరు అని చెప్పేసి అనుకుంటారు. అలాంటి విషయాలు ఈరోజు మీకు నేర్పించి పంపిస్తా. ఓకే, సో ఈయన గారు ఎవరో తలపకి చుట్టుకున్నాడు పాపం. ఎవరండి? ఏం పేరు? ఈయన పేరు ప్రముఖ సంఘ సంస్కర్త. ఈయనకి 9 సంవత్సరాల వయసులో సుమారు 3 పెళ్లిళ్ళు అయినాయి. ఇప్పుడు ఈ కలకత్తాలో ఉన్నటువంటి సంఘ సంస్కర్త అని చెప్పేసి మనం ఎవరైతే అంటున్నామో, ఈ రాజా రామ్మోహన్ రాయ్ అనే మహానుభావుడు, ఆయనకి 9 సంవత్సరాల వయసులోనే ఎన్ని వివాహాలు జరిగినాయండి? 3 వివాహాలు జరిగినాయి. ఎవరి యొక్క చరిత్ర చెప్తున్నాడు మీకు? 19వ పేజ్ అనుకోండి, 19దో 18దో మరి అక్కడ మీకు ఉంటుంది. ఏముంటుందంటే అక్కడ అంటే రాజా రామ్మోహన్ రాయనికి 9 సంవత్సరాల వయసులోనే తండ్రి 3 వివాహాలు చేశాడు. ఉయ్యాల తొట్టులో ఉన్నటువంటి అమ్మాయికి తాళి కట్టాడు. ఇగో మొదటి భార్య శైశవ మందే ఉయ్యాల తొట్టులో ఉండే చనిపోయింది. అంటే భార్య ఉయ్యాల తొట్టులో ఉండి చనిపోయిందంటే, అంటే తన్న వెంటనే వాళ్ళ తల్లి పాపం ఎవరో ఉయ్యాల తొట్టులో ఇలా పడుకోబెడితే ఆయన తాళి కట్టాడు, చచ్చిపోయింది అనమాట. అంటే తాళి కట్టిన కారణం చనిపోయిందని కాదు, ఈయన చిన్నపిల్ల కాబట్టి అప్పటికేదో పాపం అనారోగ్యం ఉండుంటుంది, చనిపోయింది అనమాట. సో పాయింట్ ఏంటంటే,
ఉయ్యాల తొట్టులో ఉన్నటువంటి పసి కందులకు ఆడపిల్లలకు పెళ్లి చేసినటువంటి పరిస్థితులు బాల్య వివాహాలు. అది చెప్పాలా? మీరు 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు చెప్తున్నారండి, 9 సంవత్సరాలు 10 సంవత్సరాలు చెప్తున్నారండి. బాల్య వివాహం అంటే ఉయ్యాల తొట్టులో ఉన్నటువంటి వాళ్ళు తాళ్ళు కట్టేవారు, అది బాల్య వివాహం. చెప్పండి. ఈ పుస్తకాలు లేవు, ఈ పాఠ్య పుస్తకాలు ఎవరు చెప్పరు. మనకి లైబ్రరీలోనే ఉంటుంది భారతదేశ చరిత్ర, ప్రముఖుల పుస్తకాలు చదవాలి మనం. నేటి కాలంలో మన బైబిలే చదవట్లేదు, మరి పుస్తకాల జోలికి వెళ్ళగలుగుతాము? ఈ చదవాలా మన చరిత్ర ఏమి? సరే ఇప్పుడు ఏం తెలుసుకున్నాం? బాల్య వివాహాలు తెలుసుకున్నాం. అతి బాల్య వివాహాలు ఇందాక ఎవరు అమ్మగారు చెప్పారు. అతి బాల్య వివాహాలు అంటే కడుపులో ఉన్నటువంటి అమ్మాయిల్ని పెళ్లి చేసుకోవటం. గురజాడ పొర రాస్తున్నాడు మీకు, అందుకనే మీరు ఎవరో అన్నారు పాపం. అంటే పాపం మీకు వినడానికి నమ్మబుద్ధి కావట్లేదు. ఇది ఎలా సాధ్యమరా బాబు? సురేష్ బాబు ఇలాంటి కొత్త వింతైన విషయాలు చెప్తున్నాడు. ఏంటి ఇవి సాధ్యమేనా, నిజంగానేనా, వాస్తవేనా అని చెప్పేసి మీరు ఒక రకమైనటువంటి ఇది మీ ముఖంలో కనిపిస్తుంది నాకు. కానీ రుజువులు చూపిస్తా. ఎవరి పుస్తకం అండి ఇది? గురజాడ అప్పర. పసితనంలో ఉన్న కూతుళ్ళను కాటికి కాళ్ళు చాపుకున్న ముసలి వాళ్లతో పెళ్లి చేసేసేవారు. పుట్టబోయేది ఆడపిల్ల అవునో కాదో తెలియకపోయిన ప్రసవానికి ముందే పెళ్లి కోసం ఒప్పందాలు జరిగాయి. ఇది అతి బాల్య వివాహం అంటే. అమ్మ మీ ఇంట్లో ఎవరో గర్భవతి ఉన్నారంట కదంటే, అవునండి మా అమ్మాయి గర్భవతి, అయితే పని చేయండి, ఇదిగోండి 500. అమ్మాయి అయితే నేను తీసేసుకుని వెళ్ళిపోతాను పెళ్లి చేసుకోవడానికి, అబ్బాయి అయితే ఇచ్చిన అడ్వాన్స్ వెనక్కి తీసేసుకుంటాను. అతి బాల్య వివాహాలు గర్భస్థ శిశువులకు బేరసారాలు జరిగేవంట. అక్కడ అండర్లైన్లో వింత అనిపించవచ్చునేమో కానీ కడుపులో ఉన్న బిడ్డల కోసం కూడా అప్పుడప్పుడు బేరసారాలు జరిగేవని చెప్పేసి కన్యాశుల్కం పుస్తకంలో ఉంది, గురజాడ అప్పారావు. కడుపులో ఉన్న బిడ్డల్ని సైతం కొనడానికి బేరసారాలు జరిగాయి. ఇది కూడా ఇంకొక పుస్తకం కందుకూరి మన గురజాడ అప్పారావే. సో బాల్య వివాహం అంటే ఏంటండి? ఉయ్యాల తొట్టులో ఉన్నటువంటి అమ్మాయిలు పెళ్లి చేసుకోవడం. అతి బాల్య వివాహాలు అంటే కడుపులో ఉన్నటువంటి బిడ్డల్ని పెళ్లి చేసుకోవడం, బేరసారాలు చేయడం. అది ఇలా చెప్పండి అమ్మా, ఇవి చెప్పండి. ఇందాక అయ్యగారు ఎవరు చెప్తున్నారు, అమ్మ అడిగిన ప్రశ్న, అయ్యా మరి బహుభారత్వం అంటే ఏంటి అంటే చెప్తున్నారు, ఒక వ్యక్తి ఒక పురుషుడు ఒకరికంటే ఎక్కువ మహిళలను పెళ్లి చేసుకుంటే బహుభారత్వం. కానీ మనం కొంచెం ముందుకు అడిగేసే స్టెప్ చరిత్రలో ఏం చూసుకున్నాము? ఒక వ్యక్తి ఒక్క రోజులో 23 మందిని పెళ్లి చేసుకుంటే అది ఇది బహుభారత్వం. ఇవి చెప్పాలా? మిషనరీస్ వర్క్ చేశారు, మిషనరీస్ సంస్కరణలు తీసుకొచ్చారని చెప్తే సరిపోదు. సంస్కరణలు ఎందుకు తీసుకొచ్చారు? ఆనాటి కాలంలో పరిస్థితులు ఎంత సివియర్గా ఉండేవని చెప్తే ఆ వాల్యూ అనేది, ఆ పెయిన్ అనేది ఎంత బ్యూటిఫుల్గా వాళ్ళు వర్క్ చేశారు ఏంటి అనేది మనకు తెలుస్తుంది. సీరియస్నెస్ తెలుస్తుంది వాళ్ళ యొక్క వర్క్ వెనకాల. ఏమి రైట్. ప్రతి ఏటా సుమారుగా ఎంతమంది అండి? ప్రతి ఏటా సుమారుగా 50,000 మంది గంగా నది మధ్యలోనికి డామ్ అని దూకి చనిపోయేవారు. సుమారు 50,000 మంది. కొడాలి లక్ష్మీనారాయణ గ్రంథకర్త, భారతీయ సమాజంపై ఆంగ్ల విద్య ప్రభావం. ఎవరైనా కావాలంటే చదువుకోండి బుక్. ప్రస్తుతం అందుబాటులో లేదనుకోండి, నా దగ్గర ఉంది అందుబాటులో, ఎవరి దగ్గర ఉండదు ఈ పుస్తకం. ఎందుకంటే మనం బాగా తిరగదోడం కదా. సో ప్రతి విషయానికి కూడా కర్మ సిద్ధాంతాన్ని ఆపాదించేవారు. తర్వాత గంగా నది మధ్యకు పోయి దూకి చనిపోయిన పుణ్యమని తలంచి ప్రతి వర్షము, ప్రతి వానాకాలము, ప్రతి వాన కదా. మీకు అర్థం కావట్లే ప్రశ్న. గంగా నదిలో మధ్యకు పోయి దూకి చనిపోయిన పుణ్యమని తలంచి ప్రతి వర్షము అంటే ప్రతి వానాకాలము. ఇప్పుడు కరెక్ట్ ట్రాక్లోకి వచ్చారు. ప్రతి సంవత్సరము, ప్రతి వర్షము అంటే ప్రతి సంవత్సరము కూడా సుమారు ఎన్ని వేల మంది అండి? 50,000 మంది దూకి చనిపోయిన పరిస్థితి భారతదేశంలో ఉండేది. పోనీ ఇప్పటి వరకు మనం చూసుకున్నటువంటి పుస్తకాలు ఏమన్నా ఫారినర్ రాశాడా, లేకపోతే క్రైస్తవ విరోధి రాశాడా, భారతదేశ చరిత్రను తప్పుదారికి మళ్ళించి ఎవరైనా ఇంగ్లీష్ ఆయన రాశాడా అంటే అది కాదు. కందుకూరి వీరేశలింగం రాశాడు, గురజాడ అప్పారావు రాశాడు, లేకపోతే కొడాలి లక్ష్మీనారాయణ రాశాడు. ఇవే మనం తెలుసుకుంటున్నాం. రీసెర్చ్లు ఎప్పుడు కూడా, డియర్ ఫ్రెండ్స్, రీసెర్చ్లు ఎప్పుడు కూడా ఆ ఇంగ్లీష్ వాడు అమెరికా వాడు పుస్తకాలు కోట్ చేసి మనం చెప్పమనుకోండి, ఏమంటారు మనోళ్ళు? అది రాశారండి, ద్వేషంతో రాశారండి కాబట్టి వాళ్ళ పుస్తకాలు మనం నమ్మమండి అంటారు. అందుకని మనం ఏం చేస్తామంటే, కాదండి, ఈ తెలుగులో ఒక సామెత ఉందమ్మా,
ఈ కీలెరిగి అమ్మా కీలెరిగి వాత పెట్టాలా, కీలెరిగి వాత పెట్టాలా. సో విమర్శించడానికి తావు ఇవ్వకుండా ఉండాలని భారతదేశపు మేధావులు రాసిన పుస్తకాలు చదివితే మొత్తం బయటకు వస్తుంది. తర్వాత కుష్ఠ రోగుల యొక్క పరిస్థితి ఎలా ఉండేదంటే 1000 మంది బ్రాహ్మణుల పాద ధూళి తన యొక్క కుష్ఠరోగ నివారణకు సేకరించుకునేవాడండి ఒక కుష్ఠరోగి. హాస్పిటల్స్ లేవు, ఇంజక్షన్లు లేవు, ఆయింట్మెంట్స్ లేవు, సేవ చేసేవాళ్ళు లేరు, మల్టీ డ్రగ్ థెరపీ అనే మందు ఇంకా కనిపెట్టబడి ఉండలేదు. సో ఆనాటి కాలంలో ఒక్క కుష్ఠ రోగి అలా ఒక హై క్యాస్ట్ వ్యక్తి వెళుతున్నాడు అంటే వెంట వెంటనే వెళ్ళి అతని యొక్క పాద ధూళి తీసుకొని ఎంత తీక్షణమైనటువంటి కష్టంతో పనిచేశారు అనే దానికి మీనింగ్ ఉంటుంది. నేను మళ్ళీ చెప్తున్నా, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ మిషనరీస్ డైరెక్ట్లీ, ఐఎమ్ టాకింగ్ అబౌట్ అవర్ వర్స్ట్ కండిషన్ ఇన్ ఇండియా. ఐ వాంట్ టు ఎస్టాబ్లిష్ దాట్ కండిషన్. భారతదేశంలో మిషనరీస్ రావడానికంటే ముందు పరిస్థితులు ఎంత దుర్భరంగా ఉండేవని ముందు తెలియచేస్తున్నా మీకు. ఆ తర్వాత మిషనరీస్ జరగలుగుతా. ఇదిగోండి ఈ దుమ్ము ఉంది, ఈ ధూళి ఉంది, ఇంత మస్టు, ఇంత కసువు, ఇంత బురద, ఇంత మట్టి ఉంది, ఇదంతా కడిగింది ఎవరండి? మిషనరీస్ అని చెప్పేసి చెప్తా. రైట్. ప్రశ్న సహగమనం ద్వారా చనిపోయిన మహిళల సంఖ్య కంటే పసిపిల్లలను చంపిన సంఖ్య ఎక్కువ తక్కువ? ఎందుకని? వై? ఎందుకు అంటే సతీ సహగమనం అనేది బహిరంగంగా అందరికీ కనిపించే విధంగా తెలిసేది. కానీ అమ్మాయిలు పుట్టినప్పుడు ఏదో మరి ఈగనో దోమనో నలిపి చంపినంత ఈజీగా పురిట్లోని చిన్న పిల్లని చంపే సంఖ్య మహా ఎక్కువ. రైట్. సిస్టర్స్ చెప్పారు ఇందాక, స్త్రీలకు కావలసిన విద్య. కొండ వెంకటపై పంతులు, ఎప్పటిది పుస్తకమో? 1913. 1913 పుస్తకాలు చదివాను నేను చదివిన నా విద్యా వికాసంలో, లేకపోతే నేను చదివిన చదువులో ఈ విషయాలు ఎక్కడ చెప్పలేదు. సోషియాలజీలో, భారత చరిత్రలో నేను స్వయంగా నా చదువు అయిపోయిన తర్వాత ఇదేనా చరిత్ర, ఇంకా వేరేది ఏమైనా ఉందని చెప్పేసి ఎక్స్టెన్సివ్గా ఇంకా ఎక్కువ విస్తృతంగా స్టడీ చేసి ఇవన్నీ బయటపడ్డాయి. స్త్రీలకు విద్య నేర్పుట అనావశ్యకము, అనర్థదాయకము. తెలుగు భాషలో అనావశ్యకము అంటే అవసరం లేదు, అనర్థదాయకము అంటే కీడు. శుక్రవారం నేను అప్పు ఇవ్వనండి, కానీ బాకీ మాత్రం వసూలు చేసుకుంటా. మరి అదేంటి? శుక్రవారం నువ్వు అప్పు ఇవ్వను అంటే కీడు కలిగితే మరి అప్పును వసూలు చేసుకోవడానికి మరి కీడు కదా? చూసారా లాజిక్? ఇవన్నీ లేనిపోని పంచాయతీలు అన్నీ కూడా. సో అమ్మ, స్త్రీలంట చదువుకోవడం అంట అనర్థదాయకం అంట, అనావశ్యకం అంట. ఎవరు రాస్తున్నారు ఈ పాయింట్? కొండ వెంకటపై పంతులు రాస్తున్నాడు అంటే ఆనాటి కాలంలో ఉన్నటువంటి పరిస్థితులు ఉండేవని చెప్పేసి రాస్తున్నాడు తప్ప దీనికి సపోర్ట్ చేస్తాడని చెప్పేసి అని కాదులే. ఆయన రాస్తున్నాడు అలాంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి. రైట్. అమ్మ, గృహలక్ష్మి పత్రిక ఎప్పుడు? ఇది 1939 అండోయ్. ఇదేమో 1913, ఇదేమో 1939. అసలు పురుషులకే వైద్యశాలలు బహుస్వల్పముగా ఉన్నవి, అందులో స్త్రీలకు బొత్తిగా లేవు. స్త్రీ కళాశాలలు, స్త్రీ చికిత్సాలయాలు అసలు లేనే లేవు. సో వైద్యాలయాలు లేవు, మీకు విద్యాలయాలు లేవు. మీరేమో రోజుకి 23 మందిని చేసుకుంటారు పెళ్ళి. మీరు ఇది ఏమన్నా ఉందా అసలు?
నిజంగా అది మరి మంచి పనేనా ఏమండి? అసలు నాకు అర్థం కాదండి, ఎందుకు అసలు ఎంత ఎంత భయంకరం ఏంటండి బహుభారతం మరీ దారుణంగా. ఒక్క మనిషి ఏంటి, ఒక్కరోజు 23 మంది పెట్టి అసలు నిజంగా చదివినట్టు బుర్ర పాడైపోయిందండి నాకు. మైండ్ పోయింది. లేకపోతే ఫీజు లేదంటారు కదండి, ఏంటంటే ఫీజులు ఎగిరిపోయినాయి. అమ్మా మీ గురించే స్త్రీలు వినాలా. మీరు వినలేదనుకోండి, మీరు మళ్ళీ వినరు. మీ పరిస్థితులు ఎలా ఉండేవి తెలుసు. మిషనరీస్ రావడానికంటే ముందు స్త్రీలు స్నానం చేసేటప్పుడు గాజుల శబ్దం వినకూడదంట. ఘంటసాల చరిత్ర గొర్రెపాటి వెంకట సుబ్బయ్య పుస్తకం చదవండి, లైబ్రరీలో ఉంది. ఇంతలా ఉంటుంది, 680 పేజీలు. ఒక మోస్తరు 2 బైబిల్ కలిపితే ఎంత సైజులో ఉంటుంది అంత పెద్ద సైజులో ఉంటుంది పుస్తకం, 680 పేజీలు. గొర్రెపాటి వెంకట సుబ్బయ్య ఘంటసాల చరిత్ర. దాంట్లో మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న స్త్రీల యొక్క దుస్థితుల గురించి రాస్తారు ఆయన గారు. చదవండి. వాన కురుస్తుంటే ఇంట్లో నుంచి బయటకు చాట నెత్తి మీద పెట్టుకుని రావాలి లేడీస్. ఏం పెట్టుకోవాలండి? చాట పెట్టుకోవాలా. చాట ఎంత చాట? చేట. ఈ కసువు దుమ్ము ధూళి ఇల్లు ఊడ్చినప్పుడు ఇది ఉంటుంది చూడండి, ఆ చాట. సో బియ్యం చెరిగే చాట కాదు. ఎందుకు అంటే మీ స్థితి అంత దుర్భరంగా ఉంది. మండుటండలో చెప్పులు కూడా తొడుక్కోరాదు. అమ్మాయి చెప్పులు వేసుకుని వచ్చారా లేదా? మీరు చెప్పులు వేసుకోవటానికి మీకు మార్పులు అవకాశం కలిగించింది ఎవరో కూడా చెప్పి ఇక్కడి నుంచి బయలుదేరతా. మీరు గొడుగు ఎందుకు వేసుకుంటున్నారో మీరు మీ కళ్ళు పెట్టినా చేతండమ్మా. 1 2 3 4 5 6 7 అబ్బో చాలా మంది. కళ్ళజోడు పెట్టుకోకూడదు, గొడుగు వేసుకోకూడదు, చెప్పులు తొడుక్కోకూడదు. స్నానం చేసేటప్పుడు గాజుల శబ్దం బయటికి వినపడకుండా గుట్టలు కట్టుకుని చేయాలి. స్త్రీలకు దుస్థితి. రైట్. మండు టెండలో కూడా చెప్పులు తొడక్కోరాదు, గడప బయట పెట్టరాదు, ఆ గడప దాటి కాలు బయట పెట్టరాదు. స్నానం చేసేటప్పుడు గాజుల మోత వినబడకుండా గుడ్డలు కట్టుకుని స్నానం చేయాలి. ఇంకా తర్వాత పురుషులకు కనపడరాదు, ఓకే. పురుషులకు కనపడరాదు అంటే ఓకే, ఇంట్లో ఉండాలి. భర్తకు కూడా పగలు కనిపించరాదు మీరు. మరి ఇంకెందుకంటే ఇంట్లో ఉండి. నేనేమని చెప్తున్నానండి నా మాటలా? ఎవరు చెప్తున్నారు? ఘంటసాల చరిత్ర గొర్రెపాటి వెంకట సుబ్బయ్య. ఈరోజు మీరు పెన్న పట్టుకుంటున్నారు, చెప్పులు వేసుకుంటున్నారు, రకరకాల గొడుగులు. మళ్ళీని అవి నల్ల గొడుగు కూడా కాదు, రంగురంగుల పువ్వులు కొంట గొడుగులు అవి వేసుకుంటున్నారు. చెప్పులు ఇలాగుంటుంది మళ్ళీని, మామూలు చెప్పులు కాదు, హై హీల్స్ అంట. ఎవరిచ్చారు మీకు హక్కులు? వాయిస్ లేనప్పుడు ఎవరిచ్చారమ్మా మీకు హక్కులు? ఈరోజు తెలుసుకుంటారు. రైట్. కనుపర్తి వరలక్ష్మ రచయిత శ్రీమతి కనుపర్తి వరలక్ష్మ గారు ఏమంటున్నారంటే, ఆడవాళ్ళు వీధుల్లో చెప్పులు వేసుకుని నడవటం మర్యాద కాదు. తర్వాత అవసరం వచ్చిన కళ్ళజోడు ధరించడం అధిక్షేపణీయం. మీకు కళ్ళు సరిగ్గా కనిపించకపోయినా పుస్తకం చదవటమైనా మానేయాలి తప్ప కళ్ళజోడు పెట్టుకుని చదవకూడదు. అధిక్షేపణీయం అంటే అది ఆపడం అంతే, చేయకూడదు. అధిక్షేపణీయం అనే మాటకు అర్థం ఏంటంటే అది ఆచరించకూడదు, ఆచరించడానికి అవకాశం లేనిది, అవమానకరం. సో ఈవిడ గారు కనుపర్తి వరలక్ష్మ గారు కళ్ళజోడు పెట్టుకోకూడదు అనే మాట కళ్ళజోడు పెట్టుకుని చెప్తున్నాం అక్కడ. చెప్పండి పడిన సార్ అంతే. మీ పాయింట్ అర్థమైందా? కనుపర్తి వరలక్ష్మ ఆమె ఏం చెప్తుందంటే కళ్ళజోడు పెట్టుకోకూడదని చెప్పేసి మాట్లాడుతూ ఆమె కళ్ళజోడు పెట్టుకుంటుంది. అంటే ఏంటి? ఎవరో పెట్టినటువంటి ఆంక్షలు మేము పాటించడం మేము కళ్ళజోడు పెట్టుకుంటామని చెప్పేసి నిరసన వ్యక్తం చేసి దానికి వ్యతిరేకంగా ఆమె కళ్ళజోడు పెట్టి దేవుని స్తోత్రం కలిగింది కాక. ఎవరిచ్చారు అధికారము? తర్వాత చూద్దాం. స్త్రీల స్థితిగతులు మార్చింది ఎవరు? మీకు హక్కులు తెచ్చింది ఎవరు? మీకు పెన్ను ఇచ్చింది ఎవరు? మీకు చెప్పులు వేసుకోవడానికి అవకాశం ఇచ్చింది ఎవరు? మీకు గొడుగు వేసుకోవడానికి అవకాశం ఇచ్చింది ఎవరు? ఇవన్నీ వస్తాయి, అన్నీ వస్తాయి. ఏమి మళ్ళీ కందుకూరి వీరేశ్వరం గారి పుస్తకం ఏముందంటే, వైద్యశాలల మాట కొంత విచారించడం, పాఠశాలల వలె వైద్యశాలలో కూడా ఎల్ల చోట నెలకొల్పబడి ఉండలేదు. రైట్.
ఇప్పుడు కొంతమంది మన పల్లెటూళ్ళలో మిషనరీస్ బావులు తవ్వించారు అని చెప్పేసి అంటాం కదా. బావులు ఎందుకు తవ్వించారు తెలుసా మీకు? చెప్పడం మామూలుగా బావులు ఎందుకు తవ్వించారు? నీటి కొరత తీర్చడానిక కాదా? అది పాయింట్. ఇది చెప్పాలా. కొంతమంది ఏమంటారంటే నీటి సౌకర్యం కోసం, లేకపోతే నీటి ఎద్దడిని ఎదిరించడానికి, నీటి ఎద్దడిని పరిష్కరించడానికి, సమృద్ధిగా నీటి వనరులు అందించడానికి వాళ్ళు బావులు తవ్వించారని చెప్పి చెప్తారు. దట్ ఈస్ నాట్ కరెక్ట్. సి స్టాగ్నెంట్ పూల్ యూజ్డ్ ఫర్ డ్రింకింగ్. అక్కడ దళితులు కానీ, పేదవాళ్ళు కానీ, పూర్ పీపుల్ కానీ, అణగారిన వర్గాలు కానీ, వెలివేసినటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అలాంటి మురికి నీళ్లు త్రాగేవారు. పరిశుభ్రమైనటువంటి నీళ్లు త్రాగడానికి అగ్రవర్ణాల వాళ్ళు అవకాశం కల్పించేవారు కాదు, బడుగు బలహీన వర్గాల వాళ్ళకి. సీదే ఆ పిక్చర్, మిషనరీ తీసిన పిక్చర్ అది. ఇదిగో, an outcast village and drinking pond. అవుట్ విలేజ్ అంటే వెలివేయబడినటువంటి ఈ ఈ ఈ ఈ నిమ్మన వర్గాల వారు, అంటే కులం పేరు వద్దులండి, నిమ్మన వర్గాల వారు ఎవరైతే ఉంటారో, తక్కువ జాతి అని చెప్పేసి అంటుంది, వాళ్ళు ఊరికి దూరంగా ఉంటే వాళ్ళకి నీళ్లు సౌకర్యం లేకపోతే అక్కడే బర్రెలు కడిగేవారు, పాపం అక్కడే బట్టలు ఉతికేవారు. పాపం వీళ్ళకి ఆ నీళ్లే దిక్కయ్యాయి. ఆ నీళ్లు త్రాగుతున్న కారణంగా వాళ్ళు కలరా రోగాలు కానీ, లేకపోతే అక్కడ ఆ పరిశుభ్రమైన వాతావరణం లేక దోమలు ఈగలు వచ్చినట్టు కారణంగా రోగాలకు గురవటం, వీటన్నిటిని కూడా పరిష్కరించడానికి మిషనరీస్ ఏం చేశారండి? అది పాయింట్. ఇది ఇంపార్టెంట్, ఇది రుజువు. కరువు గురించి కాదు, కరువు తర్వాత. సీనారే. సీనారే అంటే డాక్టర్ సి నారాయణ రెడ్డి. ఆయన కూడా రాస్తాడు ఒక పాయింట్. రైట్. శవాన్ని కోసి వైద్య పరీక్షలు చేసే శాస్త్రీయ పరిజ్ఞానానికి భారతీయులు బద్ధ వ్యతిరేకులు. ఆనాటి కాలంలో యూరప్లో, వేరే దేశాల్లో చనిపోయినటువంటి శవాన్ని కోసి లోపల బాడీ ఆర్గన్స్, మేజర్ పార్ట్స్ ఎక్కడ ఉంటాయని చెప్పేసి శవాన్ని కోసి పరీక్షలు చేసేవారు. భారతదేశంలో ఆ సైంటిఫిక్ టెంపర్ లేదంట. రామ్తను లహరి అనే ఒక బెంగాలీ రైటర్ రాస్తాడు, ఎ కార్ప్స్ ఈజ్ ఏ అబామినేషన్ టు ద హిందూస్ and the more so if it be one of the lower caste అన్నాడు, చెప్తున్నాడు. అంటే బ్రతికి ఉన్నటువంటి మనిషినే దూరంగా జరిగి అని చెప్పేసి అంటరానుడుగా ప్రక్కన పెట్టేసి మనం ముట్టుకోం కదా. మరి అలాంటి చనిపోయినటువంటి ఒక శవాన్ని పట్టుకొని మనం కోస్తామండి, వైద్య పరీక్షలు చేస్తామా? సో సైంటిఫిక్ టెంపరు, వైద్య పరమైనటువంటి విజ్ఞానము మన దేశంలో చాలా పూర్. రైట్. 1920 నాటి కాలంలో ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి యొక్క ఆస్తి ఐశ్వర్యం ఏంటి తెలుసా అండి? చూడండి అక్కడ, 1920 నాటి ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి యొక్క ఆస్తి ఏంటి తెలుసా? ఒక కుండ, ఒక గిన్నె, ఒక గ్లాసు, ఒక కంచము. అతను సంచార జీవిగా ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళటానికి స్థిర నివాసం లేకుండా ఒక చిన్న ఇది ఉంది, తొట్టి. ఆ తొట్టి ఎందుకు? అందులో వేసుకుని ఇంకొక చోటకు వెళ్ళిపోవడానికి. అంటే సంచార జీవులుగా ఉండేవారు. భారతదేశంలో బడుగు బలహీన వర్గాల వాళ్ళ యొక్క స్థితి అలా ఉండేది. ఆ తర్వాత వాళ్ళ స్థితి కూడా ఎలా మారిందో కూడా మనం తెలుసుకుంటాం. చూసారా, అయ్యవారేమో కాలు మీద కాలేసి కూర్చున్నాడు. ఒక బలహీనమైనటువంటి వర్గానికి చెందినటువంటి వ్యక్తి అరుగు క్రింద భాగంలో కింద కూర్చున్నాడు. ఇది మరి హృదయ విదారకమైనటువంటి పిక్చరు. ఏం కనిపిస్తుంది మీ దాంట్లో? పొట్రై వివరించండి అమ్మా. ఈ పిక్చర్స్ మిషనరీస్ గురించి నేను పరిశోధన చేస్తున్నటువంటి సమయంలో ప్రభు నాకు అనుగ్రహించిన సబ్జెక్ట్ ఇది. ఏమండి, ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. వెనకాల అంటే ఒక అగ్రవర్ణపు వ్యక్తి వెనకాల ఒక ఏముందండి? కుక్క ఉంది. ముందేమో మనిషి ఉన్నాడు. వాడికి పైనుంచి ఇలాగ గంజి నీళ్లు పోసి అంటరాని వాడిగా చూస్తున్నాడు దురహంకారంతో. కానీ వెనకాల కుక్క మాత్రం పట్టుకుంటున్నాడు. అంటే ఏంటి? ఈ సామాన్యమైనటువంటి వ్యక్తి వీడు కుక్క కంటే హీనుడు.
మిషనరీస్ వచ్చిన తర్వాత ఈ హీనులుగా దీనులుగా ఉన్నటువంటి వారి ప్రక్కన కూర్చుని ఏ విధంగా భోజనం చేశారో, వాళ్ళని ఏ విధంగా హక్కుని చేర్చుకున్నారో మీకు తెలియజేస్తా. దేవుని స్తోత్రం కలిగిన కాక. రైట్. అగ్రజాతుల కాని వారు విద్యను అభ్యసించడానికి భయపడి సామాన్యమైనటువంటి కూలి పనితో తిరుపతి పొందేవారంట. ఇది ఎవరి పుస్తకం? శ్రీ రాజా రామ్మోహన్ రాయ్. రైట్. తర్వాత 6 పాయింట్లు ఉన్నాయి ఇక్కడ. 6 పాయింట్లు చదవండి అమ్మా, ఒకటి. కూలీ నాలి చేసుకుని సామాన్య ప్రజలు గడియారం చూసి కనీసం టైం ఎంత అయిందో కూడా చెప్పలేనంత అజ్ఞానులు. రైతులు తమ వ్యవసాయాన్ని వృద్ధి చేసుకోలేరు. 6 కోమటి లేదా జమీందారులు రైతులను సులభంగా మోసం చేస్తారు. ఇందులో ఈ పాయింట్ నేను ఎక్కడి నుంచి తీశానంటే చూడండి, దేశోద్ధారక గ్రంథమాల సికింద్రాబాద్, చాలా ఏళ్ల క్రితం రాయబడిన పాత శిథిలావస్థలో ఉన్న పుస్తకం. దాన్ని చదివా. ఏ పుట్టలో ఏ పాము ఉందో అన్నట్టు ఏ పుస్తకంలో ఏ పాయింట్ ఉందో. అవండి, పుస్తకాలు చదవటం కూడా ఒక ఎడిక్షన్ తెలుసా మీకు? పుస్తకాలు చదవటం కూడా ఒక ఎడిక్షన్ అమ్మా. ఎడిక్షన్ అంటే ఏంటి? ఒక దుర్వ్యసనం. కానీ అదే మీనింగ్లో కొన్ని ఉపయోగకరమైనటువంటి ఎడిక్షన్స్ కూడా ఉన్నాయి. ఇది మంచి వ్యసనం. ఏంటి? పుస్తకాలు చదవటం. చూడండి, బ్రిటిష్ భారతదేశం అనే చదువు నేర్చిన పురుషులు 100కి 19 మంది కూడా లేరు. స్త్రీలు 100కి 2 కూడా లేరు. కూలీల పిల్లలు 1-2 ఏండ్లు బడికి పోదురు, కానీ త్వరలోనే చదివినదంతా కూడా మర్చిపోతారు. కూలీ నాలి చేసుకుని ప్రజలు గడియారం చూసి ఎన్ని గంటలు అయ్యింది అనేది కూడా చెప్పలేనంత అజ్ఞానులు. రైతులు తమ వ్యవసాయములు ఏమాత్రము కూడా వృద్ధి చేసుకోలేరు. కోమటి జమీందారు వారిని సులభంగా మోసం. బడుగు బలహీన వర్గాల ప్రజల యొక్క జీవితం ఎంత భయంకరంగా ఉండేది. రైట్. తర్వాత గృహలక్ష్మి 1939. అమ్మ మీకోసం. స్త్రీలకు విద్య ఏమిటి? ఆశ్చర్యంగా ఏంటి స్త్రీలకు విద్య? ఎంత ఘోరం! అపచారం. స్త్రీలు చదువుకుంటే ఇంకేమైనా ఉందా? స్త్రీలు బయటకు రావచ్చునా? తర్వాత ఆడుది మగవారికి కనిపించవచ్చునా? తర్వాత ఆడుది చదివిన దేశము నాశనం అయిపోతుంది కదా. ఆనాటి కాలం రోజులు అలా ఉన్నాయి. నేను మళ్ళీ చెప్తున్నా, టెక్స్ట్ ద్వారానే లేదా టెక్స్ట్లోనే మీకు చదివి వినిపిస్తున్నా, నా మాటలు కాదు. రైట్ అమ్మా, వైద్యపరమైనటువంటి ఒక ప్రశ్న అడుగుతా. అంటే వైద్యం అంటే ఎండీలు పెద్ద పెద్ద డాక్టర్లు చెప్పే పెద్ద క్వశ్చన్ కాదు. మామూలుగా జలుబు చేసింది, దగ్గు వచ్చింది. జలుబు దగ్గు తగ్గడానికి ఒక టానిక్ చెప్పండి అమ్మా. ఇదేంటమ్మా? చెప్పండి అమ్మా, చెప్పండి. సిట్రోజన్ సిరప్, బెనడ్రిల్ అంటారు కదండి. బెనడ్రిల్ కదా. మిషనరీస్ వచ్చిన తర్వాత విద్యా వికాసము, వైద్యం అన్నీ కూడా బయటకు వచ్చాయి కదా. మిషనరీస్ రావడానికంటే కొంచెం ముందు ఆనాటి కాలంలో జ్వరం కానీ అనారోగ్యం కానీ వస్తే ఎన్ని రకాలైనటువంటి సిరప్పులు తాగేవారు, ఎన్ని రకాలైనటువంటి మందులు తాగేవారు తెలుసా? గొర్రె మూత్రము, మేకమూత్రము. చదవండి అమ్మా, పర్లేదు చదవండి. మీరు చదివిన కొంచెం ధైర్యం చెప్పండి. ముందు నుంచి అమ్మా, గొర్రె మూత్రము, మేకమూత్రము, గోమూత్రము, గేదె మూత్రము, ఏనుగు మూత్రము, ఒంటె మూత్రము, గుర్రపు మూత్రము, గాడిద మూత్రము, ఈ 8 చేరి అష్టమూత్రములు అనబడిన తక్కిన జంతువులు అన్నిటికన్నా కూడా ఇవి గుణోత్తమమైనటువంటి ముఖ్యమైన. ఎవరు చెప్తున్నారు? ఆత్రేయ మహర్షి చెప్తున్నాడంట. అంటే ఇప్పుడు ఈ బెనడ్రిల్ లేకపోతే ఈ సిట్రజిన్, ఈ టాబ్లెట్లు, మందులు రావడానికంటే ముందు అనారోగ్యం కలిగినటువంటి వాళ్ళు ఈ 8 రకాల గుణోత్తమమైనటువంటి మూత్రాలు తాగేవారు భారతదేశంలో. ఇప్పుడు ఒకటేనండి, ఇప్పుడు ఒకటే. మరి మిగతా ఏ నేరం చేసినట్టు ఎందుకని పక్కన పెట్టేశారు వీళ్ళు? ఇది తర్వాత ఈయనెవరో సనాతన ధర్మయిస్ లేక కోవిడ్, డెంగ్యూ అండ్ మలేరియా అన్నాడు. ఈయన ఎవరండి? స్టాలినా?
ఉమ్. ఈయన ఎందుకన్నాడు తెలుసా? చూడండి, ఈ పుస్తకం పేరేంటి? సమాలోచన. 1990లోని సంఘములోని సాంఘిక దురాచారాలు, ప్రజలలోని నిమ్రతాభావం మరియు వారి ఆర్థిక వెనుకబాటుతనానికి దయానందుడు చెలించిపోయాడు. భారతదేశంలో ఉన్నటువంటి మూఢనమ్మకాలన్నిటిని కూడా ఏ వ్యాధితో పోల్చాడు ఆయన గారు? క్యాన్సర్. దయానందుడు ఆనాటి కాలంలో భారతదేశంలో ఉన్నటువంటి భయంకరమైనటువంటి తుచ్చమైనటువంటి మూఢనమ్మకాలన్నింటినీ కూడా కలిపి దేనితో పోల్చాడు అంటే క్యాన్సర్తో పోల్చాడు. వీటిని నిర్మూలించలేమా? ఏంటి, ఒక వ్యక్తి ఏంటి రోజుకి 23 మందిని పెళ్లి చేసుకోవడం ఏంటి వ్యక్తి ఏంటి, వాడికి 9 సంవత్సరాల వయసులో 3 పెళ్లిళ్ళు చేసుకోవడం ఏంటి? అది కూడా ఎవరు కట్టాడు? ఉయ్యాల తొట్టులో ఉన్నటువంటి అమ్మాయి కట్టడం ఏంటి? సంవత్సరానికి, ఏడాదికి, ప్రతి వర్షము కూడా 50,000 మంది దూకి చనిపోవడం ఏంటి అని చెప్పేసి ఆయన ప్రశ్నించాడు. ఈ సామాజిక సాంఘిక రుగ్మతలన్నింటిని కూడా దేంతో పోల్చాడండి? క్యాన్సర్తో పోల్చాడు. ఇది చెప్పాలి మిషనరీస్ రావడానికంటే ముందు. విలియం కేరీ అది చేశాడు, మదర్ తెరీసా ఇది ఇంటర్నెట్లో ఉంటాయండి బాబా. అవన్నీ నెట్లో లేవా? ఇవన్నీ నెట్లో ఉంటాయి. అవన్నీ కూడా విలియం కేరీ వర్క్ అని చెప్పి కొట్టంటే అన్నీ వస్తాయి. అవి కాదు, ఇవి చెప్పాలా, ఇవి చదవాలి మనం. ఇది ఎండాలజీ అంటే దిస్ ఇస్ వాట్ కాల్ ఎండాలజీ. దిస్ ఇస్ వాట్ ఎండాలజీ ఇస్. దిస్ ఇస్ హౌ ఎండాలజీ వాస్. ఇలా ఉండేది భారతదేశ పరిస్థితి ఇంతకు ముందు. ఇది ఎండాలజీ అంటే, ఇది ఎండాలజీ. అప్పటి కాలపు రోజులు మొత్తం 16 నేను చెప్పాను మామూలుగా. స్వయంగా భర్తే భార్యను ఒక గుంజ కట్టేసి సజీవ దహనం చేయడం కూడా జరిగేదంట. ఏమండి, సతీ సహగమనం గురించి మనం మామూలుగా అన్నాం, కానీ భర్త ఏం చేశాడండి? భార్యను పెరట్లోకి లాక్కెళ్ళి గొంజ కట్టేసి చంపేసినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఎందుకు అంటే ఈవిడ గారు వేరే ఆంటీతో గొడవ పడింది, మా ఇద్దరికి మాటల యుద్ధం జరిగింది. పాపం ఈ అమ్మాయి ఆంటీని మాటలో నెగ్గలేకపోయింది, మనోభావాలు దెబ్బతిన్నాయి. అయ్యగారు వచ్చారు ఇంటికి. అయ్యగారు వచ్చిన తర్వాత ఈ అంతా చెప్పిందనమాట. ఏమండి నేను ఆంటీతో గొడవ పడ్డాను కానీ మాటలు నెగ్గలేకపోయాను, ఆమె మీద కక్ష సాధించాలి, పగ సాధించాలి, కాబట్టి బ్రతిక ఉండగా నేను పగ సాధించాలి, కాబట్టి ఏమైపోయి పీకి తినాలి, నేను జయంగా మారిపోవాలి, కాబట్టి క్రూరత్వంతో మీరు నన్ను కిరసనలు పోసి తగలబెట్టేయండి, నేను మాడి మసి అయిపోయి దయ్యంగా మరి ఆంటీని రాత్రనక పగలనక నిద్రాహారాలు లేకుండా క్షోభించి పగ సాధిస్తా అని చెప్పేసి అన్నది. సరే, నీ మాట నేను ఎప్పుడైనా కాదన్నానా? అదని చెప్పేసి లాక్కెళ్ళి గొంజకు కట్టేసి సజీవ దహనం చేశాడు. కోర్స్ ఆవిడ గారు తర్వాత దెయ్యంగా మారిందా లేదని తర్వాత విషయం. ఆనాటి కాలం రోజులు అలా ఉండేవి. సతీ సహగమనం మాత్రమే కాదు, సతీ భూస్థాపితం కూడా ఉండేది. రోజుకి 23 మందిని పెళ్లి చేసుకునే వ్యక్తి ఆనాటి కాలంలో ఒక వ్యక్తి గురించి అలా ఉండేది. తర్వాత రోజు ప్రతి ఏటా సుమారుగా 50,000 మంది గంగా నదిలోనికి దూకి, అది కూడా మధ్యకు పోయి. ఎందుకని మధ్యకి ఎందుకు పోవాలి? ఒకవేళ గారికి ఈత వచ్చింది అనుకోండి, మళ్ళీ ఈదుకుంటూ పైకి వచ్చేస్తాడు. కాబట్టి ఈత అందకుండా ఉండే లోతుల్లోకి వెళ్తే ఇక డామ్మని కిందకు పడ్డాడా పైకి పోవడం ఇంకంతే, మళ్ళీ ఒడ్డుకి రావడం ఉండదుగా. స్వయంగా తల్లులే పుట్టిన వెంటనే పసికందులను చంపేసేవారు, బజార్లో కూడా ముక్కలుగా చంపేసేవారు. ఇవన్నీ ఉన్నాయి, చాలా భయంకరంగా ఉన్నాయి. సో ఇప్పుడు ఒక చిన్న ఫౌండేషన్ వేసుకున్నాం కదా. ఏంటి, పరిస్థితులు చాలా దుర్భరంగా ఉన్నాయి, చాలా అన్యాయంగా ఉన్నాయి, చాలా కర్కశంగా ఉన్నాయి, చాలా మూఢనమ్మకాలతో ఉన్నాయి పరిస్థితులు. మరి వీటిని మార్చింది ఎవరు అనేది ప్రశ్న. ఇప్పుడు చెప్పాలి మిషనరీస్ గురించి, దేవునికి స్తోత్రం కలిగిన కాక. హూ మేడ్ మోడర్న్ ఇండియా? చెప్పండి, హూ మేడ్ మోడర్న్ ఇండియా? భారతదేశాన్ని ఆధునీకరించింది ఎవరు? మిషనరీసే. దేవునికి స్తోత్రం. రైట్. ఎన్ని పాయింట్స్ ఉన్నాయి అక్కడ? ఎన్ని పాయింట్స్ ఉన్నాయండి? ముద్రణాలయములను పరిచయం చేసింది మిషనరీలే, వార్తాపత్రికలను పరిచయం చేసింది మిషనరీలే, వైద్యశాలను నిర్మించినది మిషనరీలే. 4 అనాథ శరణాలయములను నిర్మించింది మిషనరీలే. 5 కుష్ఠరోగ నివారణ శాలలను పెట్టింది మిషనరీసే. 6 అక్షరాస్యత కార్యక్రమాలను ప్రారంభించింది కూడా మిషనరీసే. 7 స్త్రీలకు విద్యా వికాసాన్ని అందించింది
మిషనరీస్. 8 తెలుగులో చాలా పుస్తకాలు మరియు వ్యాకరణాలు బుద్ధించడానికి దోహదపడింది కూడా. వీటన్నిటి కూడా ఇప్పుడు రుజువు చూపిస్తాను మీకు. వీటన్నిటికి కూడా రుజువు చూపిస్తాను. చూడండి, నాకు ఇంకా 20 మినిట్స్ ఉంది. ఈ ఒక్కొక్క పాయింట్ ½ మినిట్లో ఈ ప్రాసెస్లో చెప్పగలిగితే కొన్ని వందల పాయింట్స్ చెప్పగలను మీకు. ఈరోజు మీకు ఎన్ని తెచ్చాను తెలుసా అండి? పాయింట్స్ ఎన్ని తెచ్చాను అనుకుంటున్నారు? సుమారు 192 తెచ్చాను ఇలాంటి పాయింట్లు. సాయంత్రం 4 గంటల వరకు, అంటే సుమారు ఒక 200 వేసుకోండి. ఈ 200 పాయింట్లు కూడా నేను సేకరించడానికి కొన్ని సంవత్సరాలు కష్టపడ్డా. దిస్ ఇస్ వాట్ ఎండాలజీ ఈస్. ఇది చెప్పాలి ఎండాలజీ అంటే. రైట్. మరి ఈ పరిస్థితులను మార్చడానికి ఎవరైనా ప్రయత్నం చేశారా? మిషనరీస్ కాకుండా మామూలుగా బ్రిటిష్ వాళ్ళు ఏమైనా బ్రిటిష్ వాళ్ళు ఏమన్నా ముందుకు వచ్చారా మార్చడానికి? ఏమండి వచ్చారా? బ్రిటిష్ వాళ్ళు రాలేదు. చూడండి, ఆంగ్లేయులు వర్తకపు దృష్టి తప్ప ఎట్టి ప్రజాహిత కార్యముల పట్ల, సంఘ సంస్కరణ పట్ల జోక్యం కలుగు చేసుకొన కుండిరి. విద్యా వ్యాప్తి వాళ్ళ బాధ్యత కాదని చెప్పేసి ఉన్నారు. ఈ పాయింట్ ఎవరు రాస్తున్నారు? రాజా రామ్మోహన్ రాయ్. అంటే మిషనరీస్ తప్ప బ్రిటిష్ వాళ్ళు, అయ్యగారు చెప్పారు ఇందాక, ఈ రోజు కోర్ పాయింట్ ఒక్క పాయింట్ చెప్పాడు ఆయన. బ్రిటిష్ వాళ్ళు మిషనరీస్ వేరు, వాళ్ళు దోచుకోవడానికి వస్తే వీళ్ళు సంస్కరణలు చేయడానికి వచ్చారని చెప్పారు. చూడండి, ఇది పాయింట్. సో ప్రజాహిత కార్యం కోసం మొగ్గు చూపలేదు, ప్రయత్నం చేయలేదు ఎవరు? ఈ బ్రిటిషర్స్ కదా. ఎన్ని గొప్పలు చెప్పుకున్న స్త్రీలకు కానీ, బడుగు బలహీన వర్గాల వారికి కానీ విద్యా వికాసానికి దోహదపడలేదు, విద్యా వికాసాన్ని ప్రోత్సహించలేదు బ్రిటిష్ వాళ్ళు. బ్రిటన్ దేశ చరిత్ర ఇది కూడా ఏం చెప్తుంది అంటే, ఇట్టి దుస్థితి నుండి క్రైస్తవ మత సంఘము వారు బ్రిటన్ దేశమును ఉద్ధరించిరి. బ్రిటన్ దేశాన్ని మొట్టమొదటి ఉద్ధరించింది ఎవరండి? ఆనాటి కాలంలో భారతదేశంలో సంఘ సంస్కరణలకు, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి భావాలకు మొగ్గ తొడిగింది ఎక్కడండి? బ్రిటన్. బ్రిటన్. అక్కడి నుంచి మిషనరీస్ తర్వాత వచ్చారు ఇక్కడికి. మొట్టమొదటి అక్కడ జరిగిన సంఘ సంస్కరణలు. అక్కడ సంఘ సంస్కరణలకు తెరలేపింది ఎవరు? క్రైస్తవ మిషనరీలే. చూడండి, ఈ అంధకార యుగమున శాస్త్రమును కళలను చక్కగా నేర్చి జ్ఞాన దీపకాంతిచే ఐరోపా ప్రపంచమును ఉజ్వలము గావించిన వారు ఎవరండి? క్రైస్తవ మిషనరీలు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అక్కడ మొట్టమొదటి జ్వాల వెలిగించారు, అక్కడ కాగడ వెలిగించారు, అక్కడ దీపాన్ని వెలిగించారు, చీకటి పారద్రోలడానికి. ఆ తర్వాత మెల్లమెల్లగా విలియం కేరీ లాంటి వాళ్ళు ఇక్కడికి రావడం జరిగింది. మొట్టమొదటి సంఘ సంస్కరణలు ఎక్కడ జరిగాయండి? బ్రిటన్. విద్యా వికాసాన్ని తెచ్చింది క్రైస్తవులు, విద్యా వికాసాన్ని తెచ్చింది క్రైస్తవులే. ఇక్కడ 2 పాయింట్లు, ఇంపార్టెంట్ పాయింట్లు ఉన్నాయి ఇక్కడ, మీరు వినండి, చదవండి అమ్మా. అక్కడ విద్యా వికాసాన్ని తెచ్చింది క్రైస్తవులు, విద్యా వికాసాన్ని తెచ్చింది క్రైస్తవులే. ఈ 2 పాయింట్లు ఏది కరెక్ట్? 2 కరెక్టేనా అమ్మ? మీరు చెప్పండి. అక్కడ చెప్తే మీరు చెప్పరమ్మా. అమ్మ మీకు ఇప్పుడు వాయిస్ ఉందమ్మా, దేవుని స్తోత్రం. ఇప్పుడు మీకు వాయిస్ ఉంది. ఇంతకు ముందు అయితే మీరు ఎవరితోనూ మాట్లాడకుండా మీరు వంటింట్లో ఉండేవాళ్ళు. ఇప్పుడు మీరు చెప్పులు వేసుకుంటున్నారు, పెన్ను పట్టుకుంటున్నారు, మాట్లాడుతున్నారు, గొడుగేసుకుంటున్నారు, వాయిస్ రేస్ చేస్తున్నారు. మీరు ఇప్పుడు మాట్లాడొచ్చమ్మా. విద్యా వికాసాన్ని తెచ్చింది క్రైస్తవులే అంటే ఏంటి అర్థం? వాళ్ళు తప్ప ఎవరో లేరు. ఈరోజు ఇప్పుడు ఈ క్షణము మీరు పుస్తకాల్లో చూస్తారు, అది ఇప్పుడే చూపిస్తా కావాలంటే, ఆన్ రికార్డ్ కూడా అవుతుంది లైవ్లో. భారతదేశానికి
ప్రథములు అంటే మార్గదర్శకులు, దిశానిర్దేశం చేసిన వాళ్ళు, పైనీర్స్ దిశానిర్దేశం చేసిన వాళ్ళు. ఆడవాళ్ళు చదువుకోవాలి, మగవాళ్ళు చదువుకోవాలి, అందరూ కూడా సమానంగా ఉండాలి. దిశానిర్దేశం చేసింది మూఢనమ్మకాల్లో నుంచి ఆంగ్ల విద్య బయటకు తేవడానికి దోహదపడుతుంది అని చెప్పేసి బలంగా నమ్మిన వారిలో ప్రప్రథమంగా ఎవరండి? క్రైస్తవ మిషనరీలు. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటేనమ్మా, క్రైస్తవ మిషనరీలు దక్షిణ దేశమున కూడా అంటే ప్రశ్న. ఉత్తర భారతదేశంలో ఆల్రెడీ అక్కడ స్థాపించేశారు, దక్షిణ భారతదేశంలో కూడా వాళ్ళే స్థాపించారు. ప్రభుత్వం సాధించినది క్రిస్టియన్ మిషనరీలు సాధించాయి. క్రిస్టియన్ మిషనరీలు పాఠశాలను స్థాపించి ఆంగ్ల విద్యా బోధనను ప్రవేశపెట్టాయి. ప్రభుత్వం సాధించలేదు అంటే ఆంగ్ల విద్యను, లేకపోతే యోగ్యత కలిగించే సమానత్వపు హక్కులను ఇచ్చే విద్యా వికాసాన్ని తేవడానికి ప్రభుత్వం ముందడుగు వేసింది, కానీ వాళ్ళ వల్ల కాలేకపోయింది. బ్రిటన్ గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకోలేకపోయింది, దాన్ని మిషనరీస్ తీసుకున్నారు. రైట్. ఇంకో పుస్తకం, ఏం పుస్తకం అండి ఇది? ఉషా అంటే తెలుగు. నేను మీకు నేను సబ్జెక్ట్ చెప్పేటప్పుడు మీకు తెలుగు పదాలు, సినోనిమ్స్, పర్యాయ పదాలు, అర్థాలు, భావార్థాలు, నానా అర్థాలు అన్ని కూడా అడుగుతూ ఉంటాను మిమ్మల్ని. ఎందుకంటే ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు టీచర్స్ ఉన్నారు, ఇందులో కూర్చుని ఇక్కడ ఉన్నటువంటి ఇంజనీర్స్ ఉన్నారు, మంచి మంచి విద్యావేత్తలు ఉన్నారు. నాకు తెలుసు మీ ముఖాల్లో బాగా విద్యా వికాసం తొణికిసలాడుతూ దేవుని స్తోత్రం. ఉషా చెప్పండి. వాళ్ళని అడిగితే మీరు చెప్తారంటే వాళ్ళని అనండి బాబా. ఉషా అనేది ఎవరి పేరు? మరి మిమ్మల్ని అడిగితే మీరు చెప్తారా? వాళ్ళు చెప్పాలా? అమ్మా, సూర్యకిరణాలు 1959-60లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ వారి ద్వారా ఎన్ని వేలండి? 2000 రూపాయలు పొందినటువంటి బహుమతి పొందిన గ్రంథం ఇది. ఇది లైబ్రరీలో పుస్తకాలు తోడుతూ బయటకు వచ్చింది. ఇందులో ఉంది పాయింట్, వినండి. ఈ మిషనరీలే, ఇందాక చెప్పాను చూడండి, మిషనరీ లే చదవండి. ఈ మిషనరీలే ఇండాలజీకి సంబంధించినటువంటి భారతదేశాన్ని అభివృద్ధి చేసిన ఈ మిషనరీలే 2026 14వ తారీఖు ఫిబ్రవరి నెల దొళ్లలో సురేష్ బాబు మాట్లాడే సబ్జెక్ట్ ఏదైతే ఉందో మిషనరీల గురించి, ఆ మిషనరీలే. దేవుని స్తోత్రం. ఈ మిషనరీలే ముద్రణాలయాలను, వార్తాపత్రికలను, వైద్యాలయాలను, అనాథ శరణాలయాలను, కుష్ఠరోగ నివారణ శాలలను పెట్టి ప్రజలకు మత ప్రబోధము వలననే కాక ఐహిక విషయములు ఎందు సహితము అనేక సదుపాయములు కల్పించింది. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి ఇక్కడ? మిషనరీలు ఏం చేశారండి? ముద్రణాలయాలు 1, వార్తాపత్రికలు, వైద్యశాలలు, అనాథ శరణాలయం 5 వచ్చినాయి. ఒకే సబ్జెక్ట్ టక్ 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 రాస్తాడు. ఈ మిషనరీస్ గురించి లేదా మన గురించి ఆయన ఎవరో రాస్తే ఆయనకి 2000 ఇచ్చారు బహుమతి. అవి ఎవరు రాయాలండి వాస్తవంగా? అమ్మ, ఎవరు రాయాలి? ఆ పాయింట్లో ఆ మిషనరీస్ గురించి ఎవరు రాయాలి? మనం రాయాలి, లేకపోతే భారతదేశంలో ఉన్నటువంటి క్రైస్తవులు రాయాలి. వాస్తవంగా మనం రాయాలమ్మా. మన గురించి వాళ్ళు చేశారు వరకు మనం రాయాలి. మన మిషనరీస్ గురించి ఎవరెవరో రాస్తారు, వాళ్ళ పుస్తకాలు చదువుకోవాల్సి వస్తుంది మనం. శ్రీధర్ పాప మా అమ్మగారు అక్కడ కూర్చుని ఏం చేస్తుందండి? వయోజన విద్యా కేంద్రం. ఈరోజు చిన్నపిల్లలు వీళ్ళు దుద్దుకుంటున్నారు, ఏ విషయాలు రాసుకుంటున్నారు. వాళ్ళకి చదువుకోవాలని స్పృహ ఉంటుంది మామూలుగా. వాళ్ళకి చదువుకోవాలని స్పృహ లేకపోయినా 4 తన్నించైనా పంపిస్తాం స్కూల్కి మనం. ఇప్పుడు పెద్దలకి, వృద్ధులకు చదువుకోవాలి అనే ఒక స్పృహ వచ్చింది వాళ్ళకి చదువు అబ్బాయి చదువుకోవాలని చెప్పేసి వాళ్ళకి చదువు అందించింది ఎవరు? క్రైస్తవ మిషనరీ ఇల్లు కాదమ్మా, మిషనరీలే. అది మర్చిపోవద్దు.
అది మర్చిపోవద్దు. అది మర్చిపోతే ఈరోజు మనకి ఇండాలజీలో మీనింగ్ లేదు. క్రైస్తవ మిషనరీలే, నాట్ బ్రిటిషర్స్, నాట్ ఇండియన్ రీఫార్మర్స్, ఓన్లీ క్రిస్టియన్ మిషనరీలే. చూడండి అక్కడ సాంఘిక సంక్షేమ కార్యక్రమాలను, అక్షరాస్యత కార్యాలను ప్రారంభించిన ఘనత భారతదేశంలోని క్రైస్తవ మిషనరీలకే. జాగ్రత్త, ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. మిషనరీలే. ఆ ఘనత, ఆ గొప్పతనం we should give to the only missionaries, only to the missionaries, only. ఇండాలజీలో మాట్లాడాలంటే ఇవి మాట్లాడాలా, ఇవి మాట్లాడాలా. ఇది సబ్జెక్ట్ అంటే దిస్ ఇస్ వాట్ ఇండాలజీ ఈజ్. ఇది చెప్పాలా, పుస్తకాలు చదవాలా, లైబ్రరీలో కూర్చోవాలా, తిరగదోడల చరిత్ర, దుమ్ములోను ధూళ్ళలోను పడిపోయినటువంటి పుస్తకాలన్నింటినీ కూడా దుమ్ము దులిపి ముడులు అట్లా ఓపెన్ చేసి పుస్తకాలు పేపర్లు బయటకు తీసి పరిశోధన చేయాలి మిషనరీస్ గురించి. ఏ పుస్తకంలో ఏ పాయింట్ ఉందని చెప్పేసి 1200 పుస్తకాల కంటే ఎక్కువ చదివా. ఇలాగ పరిశోధన చేస్తూ తమ్ముడు చెప్పినట్టు 2009 నుండి 1200 పుస్తకాలు చదివి 800 పుస్తకాలు కోట్ చేసి 4 పుస్తకాలు రాశా. 1200 పుస్తకాలు చదివి 800 పుస్తకాలు కోట్ చేసి 4 పుస్తకాలు రాశా. ఇప్పుడు మరలా ఇంకొక పుస్తకం ఆన్ ది వేలో ఉందన్నమాట, ఆంగ్ల విద్య కోసం. ఆల్రెడీ ఒక పుస్తకం అక్కడ ఉంది, ఒక పుస్తకం. ఆ పుస్తకాన్ని కొనుక్కోండి, మీరు ఖచ్చితంగా కొనుక్కోవాలమ్మా. స్త్రీలు మీకోసమే రాశా. నేను ఒక పురుషుని అయ్యండి ఎవరి కోసం రాశానండి? స్త్రీల కోసం ఎవరు రాయాలి? మరి ఎందుకు రాయలేదు మీరు? ఎందుకు రాయలేదండి? అసలనే నాకు ఎందుకు ఇచ్చారు మీకు అనుమతి, లేకపోతే అవకాశం? మీరు రాయలేదు కాబట్టి నేను రాశా. కాబట్టి కొనుక్కోండి కనీసం. మీరు అలాగా రాయరు, మీకోసం నేను రాశాను కాబట్టి కనీసం మీరు కొనుక్కుని చదవండి. ఎంత వెల? 150. 100 కంటే ఎక్కువ రుజువులు పుస్తకాలు చదివి ఆ పుస్తకాన్ని రాశాను. 100 పేజీలు ఉంటుంది, 150 రూపాయల పుస్తకం. చదువుకోండి. మీ స్నేహితులకి, మీ వాళ్ళకి కూడా గిఫ్ట్ ఇవ్వండి. పుస్తకం ఖచ్చితంగా అందరూ చదవాల్సిన పుస్తకం అది. కేవలం స్త్రీలు అంటే స్త్రీలు మాత్రమే కాదు, పురుషులు కూడా చదవాల్సిన పుస్తకం. పిల్లలు, పెద్దలు అందరూ కూడా చదవాలి. ఇంకొక మాట చెప్పాలంటే తెలుగు స్పష్టంగా చదవగలిగే ప్రతి ఒక్కరూ కూడా చదవదగిన పుస్తకం అక్కడ అందుబాటులో ఉంది. కేవలం 20 కాపీలు తెచ్చా. 20 కాపీలే అయిపోవాలా. 4 గంటల మొత్తం అయిపోవాలా. రైట్. దేవులపల్లి రామానుజరావు గ్రంథావళి. అమ్మా ఇంకొక 5 మినిట్స్ ఉంది. కాన్సెప్ట్ ఎక్కడున్నామండి? మిషనరీలు మరియు, మళ్ళీ మర్చిపోయారు. మిమ్మల్ని మీరు ఎక్కడికి వెళ్ళిపోయినా మేము అక్కడ తెస్తా. మిషనరీలు మరియు మిషనరీలే కదా. దేవులపల్లి రామానుజరావు గ్రంథావళి తెలంగాణ సారస్వత పరిషత్తు. ఇందులో ఏముందంటే ఈ అచ్చు యంత్రశాలలను కూడా మొదటిసారిగా స్థాపించి నడిపించిన వారు క్రైస్తవ మిషనరీలే. అచ్చు యంత్రాలంట. అచ్చు యంత్రాలే ప్రింటింగ్ ప్రెస్. ఈరోజు 4-5 పేపర్లు చెప్పండమ్మా. DC అంటే డెక్కన్ క్రానికల్స్ అని, వార్త అని, ఈనాడని, తెలంగాణ అని, ఆంధ్ర అని, అదని ఇదని, వీటన్నిటికీ ఆద్యులు ఎవరండి? మిషనరీలే. ప్రెస్ తీసుకొచ్చింది వాళ్ళు, మిషనరీలే. తర్వాత ఇది మళ్ళీ ఏ కిరణాలు? ఉషాకిరణాలు. మత ప్రచారమునకు సాధనములుగా పత్రికలు ప్రారంభించినది ఈ మిషనరీలే. ఈ విషయంలోనూ కూడా మార్గదర్శకులకు ఎవరండి? మిషనరీలే. చూసారా అమ్మా? స్త్రీలు. మీరు అనుకోవచ్చు, అన్న ఈ ప్రింటింగ్ ప్రెస్ పుస్తకాలు అదంటున్నారు, అసలు మా గురించి చెప్పండి అన్న అంటున్నారేమో. వస్తాను, ఆగండి. మీ గురించి ఉంది ఇప్పుడు ఇక్కడ, మీ గురించి ఉంది ఇక్కడ. స్త్రీలకు విద్యను అందించడానికి విద్యాలయాలు స్థాపించిన వారు కూడా మొట్టమొదటి క్రైస్తవ మిషనరీలే. పైన చూడండి, క్రైస్తవ మత ప్రచారకుల అని చెప్పేసి ఉంటుంది. అక్కడి నుంచి మనం చూసుకుంటూ పోతే స్త్రీలకు ప్రత్యేక విద్యాలయాలను స్థాపించి వారు విద్యాభివృద్ధికి పాటుపడిన వారు వీరే మొదటి వారు. అంటే ఎవరు మొదటి వారు? మిషనరీలే. దేవుని స్తోత్రం. రైట్. మహిళలకు ఇంకొక పాయింట్ అదనంగా, బై 1
గెట్ వన్ ఫ్రీయా? బై వన్ గెట్ వన్ ఫ్రీ అనమాట. ఇదేంటి? భారత స్వాతంత్రోద్యమ చరిత్ర, ఆంధ్రుల చరిత్ర. వీరేశరంగం, వెంకటరత్నం మొదలైన ప్రముఖులు విద్య, బాల్య వివాహాలు, కన్యాశుల్కం, నిర్బంధ వైధవ్యం, వేషవృత్తి మొదలగు దురాచారాలు వెలుగులోకి తీసుకొచ్చి వాటిని పరిష్కరించడానికి కృషి చేయటంలో సంస్కారవంతమైనటువంటి ఆలోచనలు, నడిపింపు ఉన్నా కూడా అసలు విద్యా వికాసం లేకుండా ఉన్నటువంటి స్త్రీలకు, అంటే అవిద్యని తొలగించవలసినటువంటి ఆవశ్యకతను మొట్టమొదటి ఎవరు గుర్తించారండి? క్రైస్తవ మిషనరీలే. ఈ రంగంలో కూడా, అంటే స్త్రీలకు విద్యా వికాసాన్ని అందించడంలో కూడా ముందడుగు వేసిన ఘనత ఎవరిదండి? మిషనరీలదే. తర్వాత రైట్, మద్రాసు రాష్ట్రములో విద్యా ప్రచారము చేయి భారమును తొలుత మిషనరీ లువా, మిషనరీ లే, మిషనరీ లే. ఎవడండి భారతదేశాన్ని నాశనం చేశారు? క్రైస్తవులు. లేకపోతే దోచుకున్నారు బ్రిటిష్ వాళ్ళతో అని చెప్పేసి క్రైస్తవులు మాటమాటికి ఆడిపోసుకున్నారు కదా, ఈ నల్లట్ట పుస్తకం అని చెప్పేసి. లేకపోతే మూడు మేకులు పీక్కులేని వాడు ఎలాగా దేవుడు అయ్యాడు, ఇవన్నీ చెప్తున్నారు కదా. వాళ్ళందరికీ కూడా జవాబు ఇది. ఇవన్నీ జవాబులు. మీరు ఏవైతే ఎడారి మతాలు అని చెప్పేసి మాటికి ఈసడించుకుంటూ వ్యతిరేకిస్తూ ఉన్నారో, ఆ ఎడారి మతాల వాళ్ళే, లేదా ఆ క్రైస్తవ మిషనరీలు ఏం తీసుకొచ్చారండి? విద్యా వికాసాన్ని తీసుకొచ్చారు, హాస్పిటల్ తీసుకొచ్చారు, ప్రెస్ తీసుకొచ్చారు, కుష్ఠరోగులకి శరణాలయాలు తీసుకొచ్చారు. అసలు ఆడవాళ్ళకి మనుగడ ప్రసాదించింది కూడా మిషనరీలే. ఏమంటే ఇన్ని పాయింట్లు ఎక్కడ బ్రిటిషర్సే అనుందా? ఆంగ్లేయులే అనుందా? ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళే అనుందా? ఏముంది పుస్తకాల్లో? మిషనరీలే. ఎవరైనా భారతదేశాన్ని ఈ క్రిస్టియన్స్ లేకపోతే బ్రిటిష్ వాళ్ళు దోచుకున్నారు, వాళ్ళతో వీళ్ళు కుంభకాయిపోయి క్రైస్తవులు అన్యాయం చేశారు దేశానికి అని చెప్పేసి ఎవరైనా అంటే ఇవి చెప్పండి, ఇవి చూపించండి. సురేష్ బాబు అనే అబ్బాయి, పోనీ అంకుల్ అనుకోండి, పోనీ మీ ఇష్టం. చిన్నపిల్లలకేమో అంకుల్ని, పెద్దవాళ్ళకేమో నన్నే పోనీ తమ్ముడిని అనుకోండి. సురేష్ బాబు పురిటిగడ్డ అనే అబ్బాయి, లేదా అంకులు, హైదరాబాద్ నుంచి మా గ్రామం వచ్చాడు. ఇండాలజీ అనే సబ్జెక్ట్లో క్రిస్టియన్ మిషనరీసే అనే కాన్సెప్ట్ చెప్పాడు. ఇది వినండి అమ్మా అని చెప్పేసి మీరు చెప్పండి, నా మాటగా చెప్పండి. ఎక్కడి నుంచి తీశాడు ఈ రుజువులు అంటే పుస్తకాలు తీశాడు. రైట్. స్త్రీ విద్యకై పునః ప్రయత్నములు మిషనరీలే ఏం చేశారండి? ముందంజ వేసినారు. 24వ అధ్యాయము విద్య అనే చాప్టర్, ఆంధ్ర సర్వస్వము, 356 పేజీ. రైట్. మనకి అమ్మ ఎంఏ బీఈడి కానీ, బిఏ బీఈడి కానీ, ఎంఎస్సి బీఈడి కానీ, బిఎస్సి బీఈడి కానీ చదివినటువంటి పెద్ద చదివినటువంటి పోస్ట్ గ్రాడ్యుయేట్ చదివినటువంటి వాళ్ళు చాలా మంది ఇక్కడ ఉన్నారు కదా. మొట్టమొదటి మనకి డిక్షనరీ తయారు చేసి మన చేతులు పెట్టినటువంటి వ్యక్తి ఎవరు? డిక్షనరీ నిఘంటువుని తయారు చేసిన వ్యక్తి ఎవరు మీకు తెలుసు? యాక్చువల్గా మీరు సడన్ గా ప్రశ్నించేటప్పటికి మీరు వ్యక్తి పేరుని మర్చిపోయినట్టున్నారు. ఎక్కడో సన్నగా చిన్నగా వినిపిస్తుంది. చార్లెస్ ఫిలిప్. మీకు తెలుసునండి, చార్లెస్ ఫిలిప్ బ్రౌన్. అసలు మన యొక్క దేశంలో తెలుగు వాళ్ళకి మొట్టమొదట డిక్షనరీ లేదా నిఘంటువుని రాసి మన చేతిలో పెట్టి, ఇదిగోరా బాబు మీ తెలుగు అని చెప్పేసి మన చేతిలో పెట్టినటువంటి ఒక వ్యక్తి సిపి బ్రౌన్ మిషనరీ. అక్కడ దాకా బాగానే ఉందండి. సిపి బ్రౌన్ డిక్షనరీ రాయటానికి, దాన్ని ప్రచురం చేయడానికి పైసలు ఎక్కడి ఆయనకి? పాయింట్ అర్థమైందా? రాయటం కాదు ప్రాముఖ్యము, రాయటానికి సోర్సెస్, ఖర్చు, డబ్బులు కావాలి రాయటానికి. తర్వాత రాసిన దాన్ని లేదా కంపైల్ చేసిన దాన్ని పబ్లిష్ చేయడానికి, ముద్రించడానికి కూడా డబ్బులు కావాలా వద్దా? మరి ఆ డబ్బులు ఎవరు ఇచ్చారు? ఆయనకు రాయడానికి కానీ పబ్లిష్ చేయడానికి ముద్రించిన డబ్బులు ఎక్కడి? మిషనరీలే. దేవుని స్తోత్రం చెప్పండమ్మా, మిషనరీలే. లెట్ us take the facts. See there. తెలుగు సాహిత్యాన్ని బ్రతికించిన చార్లెస్ ఫిలిప్ బ్రౌన్. సిపి బ్రౌన్ తయారు చేసిన ఇంగ్లీష్ తెలుగు నిఘంటువు ఒక క్రైస్తవ మత ప్రచార సంస్థ ప్రేరణతో తయారై ఆ సంస్థ
డబ్బుతో అచ్చయింది. ఇది చెప్పాలా? చాలా మంది నేటి కాలంలో ఏమంటున్నారంటే సిపి బ్రౌన్ రాశాడు. అరే ఎవరికి తెలియదు సిపి బ్రౌన్ రాశాడని? సిపి బ్రౌన్ డిక్షనరీ రాశాడని చెప్పేసి అందరికీ తెలుసు. బట్ వేర్ ఈస్ ది మనీ? ఫండ్స్ ఎక్కడయ్యే? క్రైస్తవ మిషనరీ సంస్థలు ఇస్తే ఆయన పబ్లిష్ చేయగలిగాడు. దేవుని స్తోత్రం కలిగిన కాక. అంటే కేవలం రాయటం మాత్రమే కాదు, కానీ దాన్ని ముద్రించడానికి కూడా క్రైస్తవులే దోహదపడ్డారు. తర్వాత ఏమండి ఇంట్రెస్టింగ్ గా ఏం బోరు పడుతుంది? ఆపేనా? సరే ఆమె పోదాం, వెళ్ళిపోదాం. వెళ్ళిపోదామా? ఇంట్రెస్టింగా తర్వాత ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే తెలుగు సీమలో సాంస్కృతిక పునరుజ్జీవనం అని చెప్పేసి దేవులపల్లి రామానుజులు రాస్తారు ఒక పాయింట్. క్రైస్తవ మిషనరీల గురించి ఎంత అద్భుతంగా, ఎంత బ్యూటిఫుల్ గా రాస్తున్నాడు అంటే, ఏమండి ఈ క్రైస్తవ మిషనరీలు తాము చేయు ప్రతి పని వలన ఈ పనిని కూడా శ్రద్ధతో నిర్వహించారు. ఈ విధముగా క్రైస్తవ మిషనరీల ప్రోత్సాహం చేతనే, దేవుని స్తోత్రం కలిగిన గాక, ఎవరి ప్రోత్సాహం చేతనే? క్రైస్తవ మిషనరీల ప్రోత్సాహం చేతనే శ్రీ సీతారామాచార్యుల వారి శబ్దరత్నాకరము బయటకు వచ్చింది. అబ్బో, చూసారా? పేపర్ రావడానికి వాళ్ళే దోహదపడ్డారు, హాస్పిటల్స్కి వాళ్ళే దోహదపడ్డారు, చెప్పులు వేసుకోవడానికి వాళ్ళే దోహదపడ్డారు, చేతకు బదులుగా గొడుక్కి వాళ్ళే దోహదపడ్డారు. మీ చేతులు కొడవలు ఉంటే కొడవలు కాదరా బాబు పెన్ను పట్టుకోవాలని చెప్పేసి కొడవలకు బదులుగా మీ పెన్ను చేతులు పెట్టడానికి కూడా వాళ్ళే దోహదపడ్డారు. నిఘంటువు రాయడానికి వాళ్ళే దోహదపడ్డారు. మళ్ళీ సీతారామాచార్యాచార్య వారి శబ్దరత్నాకరం బయటకు రావడానికి కూడా వాళ్ళ ప్రోత్సాహం. ఇండాలజీ అంటే ఇది. క్రిస్టియన్స్ గురించి చెప్పకుండా ఇండాలజీ లేదండి. నో మిషనరీస్, నో ఎండాలజీ. తెలుసా? నో మిషనరీస్, నో ఎండాలజీ. రైట్. కందుకూరి వీరేశలింగం గారు రాజమండ్రి కదా, ఆయన భార్య పేరు రాజ్యలక్ష్మమ్మ. ఆ రాజ్యలక్ష్మమ్మ విద్యా విహీనురాలు. ఈయన గారికి, ఒక్క నిమిషం ఆగండి బ్రదర్, టైం అయిపోయింది. మీరు నాకు టైం ఇచ్చారనుకోండి, ఆకలి కూడా తెలియకుండా లాగిన్ చేస్తా ఉంటాను. ఇక మీకు ఏమంటారు, శతాబ్ది ఎక్స్ప్రెస్ లేకపోతే కోరమండలు వెళ్తా చూడండి, అలాగే తీసుకెళ్ళిపోతా. మీ నిజంగానే మీకు టైం తెలియదమ్మా, మీకు టైం తెలీదు. నిజం చెప్తున్నా, మీకు టైం తెలీదు. నేను మాట్లాడే సభల్లో చాలా మంది ఏమన్నారంటే, అన్నా ఇంత త్వరగా అయిపోయిందేంటి అని అన్నారు కొంతమంది. ఉదయం నుంచి సాయంత్రం దాకా విని. మరి కొంతమంది ఏమన్నారంటే, అన్నా లంచ్ టైం తర్వాత కొంచెం ప్రమాదకరమైన టైము, ఆ ప్రమాదకరమైనటువంటి టైంలో కూడా నిద్ర లేకుండా చేస్తారండి. మీరు ఏం చేశారండి? నిద్ర లేకుండా చేశారు. సో ఆ నిద్ర లేకుండా ఉండే పరిస్థితి ఏదో అయితే ఉందో అది మనం ఒకసారి రుచి చూద్దాం. సో ఇంతటితో మనం ముగిద్దాం, ఎందుకంటే మాట్లాడుతూ ఉంటే మీరు కూడా వింటూ ఉంటారు. సో వి విల్ గో ఫర్ ద లంచ్ నౌ. ఇట్ ఈస్ ఆల్రెడీ 1:32. సో ఐఎమ్ హ్యాండ్ ఓవర్ దిస్ టైమ్ టు పాస్టర్ గారు టు క్లోజ్ దిస్ సెషన్ విత్ ద వర్డ్ ఆఫ్ ప్రేయర్ అండి. ఒక చిన్న ప్రేయర్తో మనం స్టాప్ చేసుకుంటే తర్వాత నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ చూడండి అక్కడ చూడండి, మీకోసమే, మీ గ్రౌండ్ వర్క్ అనమాట. అంటే మీరు లంచ్ త్వరగా ముగించుకుని వచ్చి సెషన్ పూర్తి చేయాలి, సెషన్ వెళ్ళాలని చెప్పేసి మీకు కొంచెం గ్రౌండ్ వర్క్ చేసే ప్రయత్నం చేస్తాను. చూడండి, ఇదిగో ఎవరామే, సావిత్రి బాయ్ ఫోలే. ఇదిగో ఇవన్నీ వస్తాయి. అంతర్జల యాత్ర, ఇగో నార్మన్ డంకన్, చాలా వస్తాయి. ఇవన్నీ చాలా తీసుకొచ్చారు మీకు ఈరోజు చెప్పడానికి. కుష్ఠరోగుల సేవ, గాంధీ గారు రాసిన పుస్తకం. ఇదిగో కుష్ఠరోగ నివారణ కేంద్రం, చాలా ఉన్నాయి. రాళ్లతో కొట్టినటువంటి పరిస్థితులు, మిషనరీస్ని ఇండియాలో రాళ్లతో కొట్టిన పరిస్థితులు. ఇగో టీలో విషం పెట్టడం, ఫలహారంలో విషం పెట్టడం, కట్టెలతో కొట్టడం. ఏంటి, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి మన కోసం దెబ్బలు తిన్నారు మిషనరీస్. ఇండాలజీ ఇది కూడా వస్తుంది చూడండి. ఇవన్నీ వస్తాయి. విలియం కేరీ సేవింగ్ బ్యాంక్. తర్వాత ఆలో ఆ అమ్మ, ఆ ఆవు, ఈ ఇల్లు, ఈగ, ఇవన్నీ వస్తాయి. ఇదేంటన్నయ్యా ఇండాలజీ గురించి చెప్పండి బాబంటే అని చెప్తున్నాయండి.
ఈ ఆల కూడా ఇండాలజీలో భాగమే. అది ఏంటో చెప్తాను ఇప్పుడు మీకు. మీరు ఒక నూతనమైనటువంటి పందాలు, ఒక నూతనమైనటువంటి విషయాలు విని ఇక్కడి నుంచి వెళ్తారు. దేవునికి స్తోత్రం కలిగిన కాక. ఇవన్నీ వస్తాయండి ఈరోజు సాయంత్రం 4 గంటల వరకు. ఇక మీకు ఇక చెప్పను. ఇగో ఆలు, హల్లులు, అచ్చులు ఇవి అన్నీ వస్తాయి. చూడండి, ఇవన్నీ ఇవే. ఇగో 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 ఇదిగో 200 తెచ్చే ఈరోజు. ఇగో ఇగో ఇదిగో. రాజమండ్రిని అభివృద్ధి చేసింది ఎవరు? చాలా ఉంటాయి. చాలండి ఈ రోజుకి ఇది మాకు చాలని చెప్పేసి అంటారు. దేవుని స్తోత్రం. అయ్యగారు ప్లీజ్.